Good evening, friends. Welcome back to this very special evening. బ్లాక్ ఆర్ వైట్ ప్రోగ్రామ్కి మళ్ళీ మీకు స్వాగతం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ, అంశం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. పరీక్షలు చాలా స్ట్రెస్ఫుల్గా, చాలా టెన్స్డ్గా రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులకు టెన్షన్, ఇంకోవైపు పేరెంట్స్కి టెన్షన్, నిద్ర పట్టని రాత్రులు, ఆ, ఏం జరుగుతుందో అనే అయోమయంలో ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళందరి కోసం ఈరోజు చాలా ప్రత్యేకంగా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఆ, రాబోతా ఉన్న రిజల్ట్స్ని, ఆ టెన్షన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయం డిస్కస్ చేయబోతా ఉన్నాం. వీఆర్ సో గ్లాడ్ వీ హ్యావ్ టుడే మనతో ఈ విషయం డిస్కస్ చేయడానికి ఇద్దరు ప్రామినెంట్ కౌన్సిలర్స్ అండ్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ మన మధ్యలో ఉన్నారు. ఐఎమ్ సో గ్లాడ్ టు ఇన్వైట్ డాక్టర్ శాంసన్ గాంధీ. శాంసన్ గాంధీ గారు, హీస్ ద ఫౌండర్ ఆఫ్ పర్సన్ టు పర్సన్. లెట్ మీ జస్ట్ అడ్జస్ట్ ద కెమెరా. యా, I'll do that. Person to person ministry founder and director, and also Haga International faculty, very prominent Christian counselor in India. భారతదేశంలో అనేక మందిని ట్రైన్ చేసినటువంటి కౌన్సిలర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ స్టార్లిన్ విజయ్ మైత్రి. మనకు చాలా సుపరిచితుడు. నౌ హీఈస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మిషనరీ హాస్పిటల్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి మిషనరీ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్గా చేస్తూ ఉన్నారు. వీఆర్ వెరీ గ్లాడ్ దట్ వీ హ్యావ్ our dear brothers. Welcome, Samson Gandhi Anna, and also Starlin. Thank you very much. Good evening. Thank you, Joe. Yeah, good evening. Thank you so much for joining. Thank you for taking your time out. ఈరోజు చాలామంది చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. దిస్ టాపిక్ ఈజ్ అ బర్నింగ్ టాపిక్. ఎందుకనంటే మనకందరికీ తెలిసినట్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉండే స్ట్రెస్ ఎగ్జామ్స్ కన్నా ముందు ఉన్నటువంటి స్ట్రెస్ కన్నా డబుల్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎమోషనల్గా, సైకలాజికల్గా రిజల్ట్స్ రాబోతూ ఉన్నటువంటి టైంకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు అన్న శాంసన్ గాంధీ? I think ఫేసింగ్ ఎగ్జామినేషన్ కానీ లేకుంటే ఏదైనా కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ ఇవన్నిటికీ ద టూ అప్రోచెస్ మన లైఫ్లో చూస్తూ ఉంటాం. ఒకటేమో రియాక్టివ్ అప్రోచ్, ఇంకొకటేమో ప్రోయాక్టివ్ అప్రోచ్. ఇది చాలా ఎర్లీగా మనము మన లైఫ్లో కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. కొంతమంది స్టూడెంట్స్ ఏమో చాలా రెగ్యులర్గా అన్నీ చదువుకుంటూ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతారు. వాళ్ళది ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంటారు. మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి 6 monthsలో లేకుంటే 3 monthsలో మనం ప్రిపేర్ కావాలా, ఏదో విధంగా ప్రిపేర్ కావాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ప్రోయాక్టివ్గా ఉంటారు. కొంతమంది ఏమో చాలా మౌజ్ మస్తీ చేసుకొని ఎంజాయ్ చేసుకుందాము, మనకి ఇదే ఛాన్స్ దొరికింది, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అనేసి ఒక రియాక్టివ్ అప్రోచ్ ఉంటుంది. సో అంటే ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంటుంది, కొంచెం మనకు స్ట్రెస్ తక్కువ ఉంటుంది, మేనేజబుల్గా ఉంటుంది. కానీ రియాక్టివ్ అయితే కనుక స్ట్రెస్ ఎక్కువ కావచ్చు, ప్రిపరేషన్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆబ్వియస్లీ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంటే ఎనీ టెస్ట్, ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలన్నా లేకుంటే ఒక జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా దేనికైనా కానీ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. మరి రియాక్టివ్ ఉంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువనే ఉంటుంది. కొంతమంది మేనేజ్ చేయగలుగుతారు, కొంతమంది మేనేజ్ చేయలేరు. యా, సో ట్రూ. అంటే ఎగ్జామినేషన్స్కి ముందు ప్రిపేర్ అయ్యే విధానం, వాళ్ళ సైకలాజికల్గా తీసుకొని వచ్చేటువంటి భారం, ప్రత్యేకంగా రిజల్ట్స్ టైంలో
విద్యార్థులు ఎదుర్కొనేటువంటి టెన్షన్, వీటన్నిటిని బట్టి సైకియాట్రిస్ట్గా ఎలా ఎదుర్కోవాలంటారు స్టాలిన్ డాక్టర్ గారు? ఆమ్, చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే రిజల్ట్స్ కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, సొసైటీ ఇచ్చే ఇంపార్టెన్స్, అండ్ దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అవ్వడం, వీటన్నిటి వల్ల విద్యార్థులు ఖచ్చితంగా చాలా స్ట్రెస్ గుండా వెళ్తారు. ఆమ్, కొన్ని అప్రోచెస్ ఎలా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అని అంటే, రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చే సమయానికి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్టివ్గా ఉండి కలిసి వెళ్ళి రిజల్ట్స్ చూడడము, తర్వాత దాని గురించి మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఇలాంటివన్నీ జరిగితే చాలా మటుకు వాళ్ళలో వాళ్ళు స్ట్రెస్ అయిపోయి ఎవరికి చెప్పకుండా దిగులు పడడం, స్ట్రెస్ఫుల్ కావడం ఇలాంటివి తగ్గుతాయి. రెండోది ఏంటి అని అంటే, రిజల్ట్స్ వచ్చే ముందు కూడా పేరెంట్స్ పిల్లలతో కూర్చొని, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కూర్చొని వాళ్ళని ప్రిపేర్ చేయడము, మాట్లాడడము, మనం ఎలా ఎదుర్కొందాము, దీంట్లో మేము కూడా ఎలా మీకు హెల్ప్ చేస్తాం, ఇలాంటి డిస్కషన్స్ బిఫోర్ రిజల్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ వాట్ వీ డూ బిఫోర్ ద రిజల్ట్ డే, వాట్ వీ డూ ఆన్ ద డే, బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ దానికి తోడు రిజల్ట్స్ వచ్చాక కూడా మనము ఆ, విద్యార్థులకైతే తక్కువ మార్కులు వచ్చాయి లేదంటే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అని తెలిసినప్పుడు కనిపెట్టుకొని ఉండడము, ఆ, కొంచెం వాళ్ళతో మాట్లాడడము, సో వాళ్ళు ఎక్కువ ఐసోలేటెడ్ అయిపోకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. యా, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే బ్రదర్ శ్రీనివాస్ గారు అంటా ఉన్నారు, మీ విలువైన సందేశం మెసేజ్ అందరికీ చేరేలా చేయాలని దేవుని కోరుకుంటున్నా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అలాగే మీరు కూడా దయచేసి షేర్ చేయండి. ఎవరైనా స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దే నీడ్ దిస్ అడ్వైస్, కాబట్టి దయచేసి షేర్ చేయండి. మీ చర్చ్ గ్రూప్స్లో, మీ యూత్ గ్రూప్స్లో దయచేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. శాంసన్ గారు, ఈ స్టార్లిన్ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, అంటే ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. అంటే నేను ఎలా ఎగ్జామ్స్ రాశానో నాకు తెలుసు, నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో నాకు తెలుసు. కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి రిజల్ట్స్ వచ్చేటువంటి టైం వచ్చేసరికి. చాలాసార్లు ఎక్కువ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి అని అంటే భయం. ఏం జరుగుతుందో అని, భవిష్యత్తుని గురించినటువంటి భయం, రేపేమి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనేటువంటి భయం. ఇంకొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు ఏంటంటే, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, నేను ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా అని చాలా ఆలోచిస్తారు. ఈ ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? బేసికలీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ. ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ అంటే సాధారణంగా మనము సైకాలజీ పరంగా ఆలోచిస్తే మనం అందరము ఏదో ఒక గోల్ రీచ్ కావాలా, గోల్ రియలైజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ ఈజ్ అ గోల్, పాసింగ్ అన్ ఎగ్జామ్ ఈజ్ అ గోల్. కాబట్టి అలాంటి గోల్ మన దగ్గర ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందంటే, వెన్ ఆర్ గోల్ ఈజ్ అన్సర్టన్, పాస్ అవుతానా కాదా, విల్ ఐ పాస్ ఆర్ విల్ ఐ నాట్ పాస్. ఈ అన్సర్టన్ గోల్ ఉన్నప్పుడు వి ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ యాంగ్జైటీ. బస్ స్టాండ్లో నిలబడి బస్సు వస్తుందా లేదా, నేను టైంకి చేరుతానా లేదా, లిమిటెడ్ ప్రిపరేషన్ చేసుకొని నేను చదివిన క్వశ్చన్సే వస్తాయా లేదా, లేకుంటే నేను రాసిన క్వశ్చన్ కరెక్టా కాదా, ఇలాంటివన్నీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనకు యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి యాంగ్జైటీని మనము ఎంతవరకు మన కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ, ప్రిపరేషన్ కానీ, లేకుంటే ప్రేయరే కానీ, లేకుంటే కలెక్టివ్ స్టడీయే కానీ, లేకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే కానీ, ఏ విధంగా మనము ఈ యాంగ్జైటీని తక్కువ చేసుకోవాలా అనేది ఆలోచించి, మరి కాంక్రీట్ స్టెప్స్, స్పెసిఫిక్ స్టెప్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ ద గోల్, అదొక్కటే
ఈ యాంగ్జైటీని తక్కువ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ రాసాక యాంగ్షియస్గా ఉండడం అనేది సహజమే. కానీ ఆ యాంగ్జైటీ మాత్రము ఫ్యూచర్కి సంబంధించిన యాంగ్జైటీ కాదు. ఆ యాంగ్జైటీ గతంలో అంటే ఎగ్జామినేషన్కి రన్అప్లో ఉన్నప్పుడు మనం ఏం చేశాము ఆ దానికి మనము వీ హ్యావ్ టు ఫోకస్ రాదర్ దెన్ వాట్ ఈస్ నాట్ ఇన్ ఆ కంట్రోల్. మన ఎగ్జామినేషన్ రాసాము, ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యుయేషన్ దగ్గర ఉంది, వాళ్ళు చేస్తారు. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ఆన్సర్స్ని మార్చాడు, మార్క్స్ని మార్చాడు. యా రైట్. యా కాబట్టి ఆ అన్సర్టన్ గోల్ అనేది ముందే కొంచెం సర్టన్గా చేసుకుంటేనే దాని యాంగ్జైటీ తక్కువ అవుతుంది. యా అన్సర్టెనిటీ ఒకవైపు, ఇంకొక వైపు ఒక రకమైనటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్తో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా స్టాలిన్. ఓకే. ఏంటి నేను ఎస్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే క్రిస్టియన్ సర్కిల్స్లో, ప్రత్యేకంగా చర్చ్ సర్కిల్స్లో చాలా చోట్ల పెన్నులకు ప్రార్థన చేసి ఇవ్వడం, ప్యాడ్స్కి ప్రార్థన చేసి ఇవ్వడం, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నేను ప్రార్థన చేశాను, నువ్వు పాస్ అయిపోతావు అని చెప్పి వాగ్దానాలు చెప్పడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమంది ఫాల్స్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. హౌ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్, డాక్టర్ ఓకే. స్టాలిన్? అంటే ఒకటేంటంటే ఖచ్చితంగా మనము సంఘంలో ఇలాంటివి క్వెశ్చన్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి. మన గొప్ప దేవుణ్ణి ఒక మ్యాజికల్ మనల్ని వరాలిచ్చే దేవుడిలాగా ఆయన్ని మనం ట్విస్ట్ చేసి ఏదో చేద్దామని అనుకోవడం ఖచ్చితంగా దాన్ని ఛాలెంజ్ చేయాలి సంఘంలో. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి ఈ ఎగ్జామ్ ఒక్కటే, ఈ రిజల్ట్ ఒక్కటే కాదు. దేవుడు కొన్నిసార్లు తన సార్వభౌమ చిత్తంలో మనల్ని ఫెయిల్ కూడా చేయొచ్చు. మేబీ టు చేంజ్ అవర్ కెరియర్ పాత్, మేబీ టు చేంజ్ అవర్ వాల్యూస్. మనం దేన్ని ప్రయారిటీగా పెట్టుకుంటాము, మనకి వినయం నేర్పించడము, మనకి ప్రిపరేషన్ నేర్పించడము, అది ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డింగ్. దేవుడు మన క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుంది అనేది కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, కానీ ఏ ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. సో ఒక రకంగా ఆలోచిస్తే ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉండే వాళ్ళు నా ఉద్దేశంలో చాలా దేవుడి ప్లాన్ని మిస్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది. సో యాజ్ కన్సర్న్డ్ చర్చ్ మెంబర్స్ అండ్ బిలీవర్స్ అలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, అసలు మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఇలాంటివి ఎందుకు చెయ్యడు, లేకపోతే ఇలాంటివి ఆయన విలువల్లో ఎలా కలవవు అనేది మనము మాట్లాడడము, పర్సనల్గా మన సంఘాల్లో కూడా వాటి గురించి ఓపెన్గా మాట్లాడడం అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆ, మనం ఇలాంటి మ్యాజికల్ విషయాలు చెప్పి ఆ విద్యార్థి ఫెయిల్ అయిపోయేసరికి తనేమో దేవుడు ప్రార్థన చేసిన నాకు ఏం మిరాకిల్ జరగలేదు, మార్కులు రాలేదు, నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, ఇలాంటివన్నీ ఆ, అన్నిటి వల్ల దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడి మీద ఒక రకమైన తప్పుడు ఆలోచనలు రావడం అనేది జరుగుతాయి. సో యా టైమ్లీ కరెక్షన్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యా సైకాట్రిస్ట్గా మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఇన్ జనరల్ హౌ టు ఫేస్ దిస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్? ఇప్పుడు శాంసన్ గాంధీ గారు చాలా చక్కగా చెప్పారు, బట్ డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్? ఒకటి ఖచ్చితంగా శాంసన్ గాంధీ గారు చెప్పిన దాంట్లో ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యాంగ్జైటీ ఇస్ ప్రిపరేషన్. మనము దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్ ఇట్. కాకపోతే దానికి తోడుగా అన్న ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు, మన కంట్రోల్లో ఏమున్నాయి, మన కంట్రోల్లో ఏం లేవు అని. మనము యూజువల్గా క్రిస్టియన్ సర్కిల్స్లో రైన్హోల్డ్ నేబుర్ అనేట ఆయన ఒక థియోలాజియన్ ఒక ప్రార్థన నేర్పించాడు, సెరెనిటీ ప్రేయర్. నా దేవా, నా కంట్రోల్లో ఉండే విషయాల్ని నేను ఎలా చేయాలో నాకు నేర్పించు, నా కంట్రోల్లో లేని విషయాల్ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలో నాకు నేర్పించు. ఎందుకు నా కంట్రోల్లో లేని విషయాలు దేవుడి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. అండ్ నాకు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ నేర్పించు అనేది ఆ ప్రార్థన యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కొన్నిసార్లు ఆర్బిట్రరీ ఇవాల్యుయేషన్ జరగచ్చు.
మనం చాలా చక్కగా రాసినా కొన్నిసార్లు తక్కువ మార్కులు రావచ్చు. మనకన్నా చదవని వేరే స్టూడెంట్‌కి ఎక్కువ మార్కులు రావచ్చు. దట్ అది అంతా ఇవాల్యుయేషన్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఫెయిల్యూర్ అనేది ఆహ్, ఓన్లీ సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడమే కాకుండా హ్మ్. చాలా మంది పిల్లలు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఫెయిల్ అవుతామేమో అని బాధపడతారు. హ్మ్. అంటే వాళ్ళు పాస్ అవుతారు. దే దే ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? 95% ఉండాలి. 100% రావాలి. సో, వాడికి 94% వచ్చినా, 90% వచ్చినా డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం అనేది నేను గమనించాను. అండ్ దాంతో ఆహ్, కొంతమంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు గూడా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉంటారు. అవును మేము ఫెయిల్ అయిపోతాము అని. వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళరు. హ్మ్. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా ఎవరైతే బాధపడతా ఉంటారో వాళ్ళు చాలా డీప్ డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము, కొన్ని డ్రాస్టిక్ మెజర్స్ కి గూడా ఎళ్ళిపోవడం అనేది గమనించాను. యాహ్! సో, ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని ఐ థింక్ వి నీడ్ మోర్ మల్టీ డైమెన్షనల్ డిస్కషన్ అండ్ అప్రోచ్. యాహ్! 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 దట్స్ ఎ వండర్‌ఫుల్ పాయింట్. అంటే యాక్చువల్‌గా చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ గూడా వాళ్ళు ఆహ్, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా, మళ్ళీ పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా రిజల్ట్స్ రాలేదు అని డిప్రెషన్‌లోకెళ్ళే వాళ్ళు చాలా మందిని చూస్తా ఉన్నాం. ఇది ఈ మధ్య చాలా ఆహ్, రెగ్యులర్‌గా కనిపిస్తా ఉన్నటువంటి స్టోరీస్ ఇవి. ఎందుకనంటే ఈ మధ్య ప్రతి స్కూల్‌లో ఏ స్టూడెంట్‌ని అడిగినా కూడా ఏ ప్లస్, ఏ అవే మాట్లాడుతున్నారు తప్ప ఇంకా కిందికి వస్తే అయితే దీన్ని ఎలా చూడాలా శాంసన్ గాంధీ గారు? ఈజ్ ఫెయిల్యూర్ కంప్లీట్‌లీ నెగెటివ్ ఆర్ క్యాన్ దట్ బి ఎ స్టెప్పింగ్ స్టోన్? ఆమ్, ఒకటేమో రియలిస్టిక్గా ఆలోచిస్తే కనుక నోబడి వాంట్స్ ఎ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. కాబట్టి మనము ఫెయిలియర్ కావాలా, ఫెయిలియర్ ద్వారానే నేర్చుకోవాలా అని మాత్రం స్టార్ట్ అవ్వము. యెస్. కానీ ఒక్కవేళ కనుక ఫెయిల్ అవుతే అది ఏ విధంగా చూడొచ్చు, దానిని ఏ దృష్టికోణంతో చూడొచ్చు అనేది ఉంటుంది. కానీ మనము లైఫ్లో మాత్రం ప్రతిసారి ప్రతి ఒక్కసారి సక్సీడ్ కావాలని, గోల్ అచీవ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఒక్క పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆహ్, ఈ మన లైఫ్ అనేది బైనరీగా చూడకూడదు. బైనరీ అంటే కేవలం 2 సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని చూడకూడదు. హుహు. ఆహ్, చాలా మటుకు ఈ ఈ విధంగా చూసి మనము మన యొక్క సంతోషాన్ని, మన యొక్క శాంతి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎలా చూడాలా మరి? ఐ బిలీవ్ there is a lot of space between success and failure. హ్మ్. Uh, ఎలాగంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, కానీ స్టార్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానీ, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కానీ, ఒక న్యూ వే ఆఫ్ లెర్నింగ్ స్టార్ట్ చేయడం కానీ, am I making progress, హ్మ్. am I growing, am I ఫ్లరిషింగ్, అది అయినాక సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మనము పేరెంట్స్ కానీ, మనమే కానీ మన లైఫ్‌లో ఆహ్, సరే, ఆహ్, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ఒక ఉదాహరణకి ఆహ్, ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 2000 స్టెప్స్ నడవాలా అంటారు. హ్మ్. సరేనా? సో, నాకేమో అంటే నాదని కాదు. ఐటీ ఎంప్లాయీస్ గానీ, ఎవరే గానీ కొంతమంది ఎక్కువ అసలు యాహ్! మమ్మీ, డ్యాడీ అసలు నడవనివ్వరు. హ్మ్. అలాంటప్పుడు ఒక ఐయామ్ స్టార్టింగ్ విత్ 500 స్టెప్స్ అనేది, ఒక స్టార్ట్ అనేది ఎంకరేజ్ చేసుకోవాలి. యాహ్! ఐయామ్ ప్రోగ్రెసింగ్, నెక్స్ట్ వీక్ ఐయామ్ మేకింగ్ ఇట్ 1000 స్టెప్స్ అనేది చేసుకోవాలా. ఐవ్ రీచ్డ్ 1000 అనేది ఆ ఎంకరేజ్‌మెంట్ ఉండాల. బట్ అప్పుడప్పుడు మనమే కానీ, లేకుంటే పేరెంట్సే కానీ, వేర్ ఈస్ 2000 స్టెప్స్ అనేసి అడుగుతూ, అది 500, 1000 వాల్యూ పోతుంది. యాహ్! 500 1000 స్టెప్స్ వాల్యూ పోతుంది. సో కాబట్టి ట్రూ. ఆ గ్రాడ్యువల్ ప్రోగ్రెసివ్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ అనేది ఉంటే, అప్పుడు స్మాల్ సక్సెసెస్ మేక్ అప్ ఫర్ లార్జ్ సక్సెస్, ఫైనల్ సక్సెస్. హ్మ్. ఈ ఈ అవగాహన, ఈ ఈ యొక్క పర్స్పెక్టివ్ మనము చూడటం లేదు. హ్మ్. లైఫ్ ఈజ్ సీన్ ఓన్లీ యాజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు డాక్టర్ స్టాలిన్ గారు చెప్పినట్లు, యూనో
We need to appreciate small achievements. And then, suppose in engineering, let me share my own personal story. యా I wanted to become a doctor, medical doctor. కానీ అమ్మ ఏమందంటే, నాన్న మెడిసిన్ రాకపోతే చాలా కష్టము, కేవలం జస్ట్ బీఎస్సీ ఉంది ఆ రోజులలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1979. జస్ట్ బీఎస్సీ ఉంది, అది ఏమి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ గ్రోత్ ఉండదు. కాబట్టి నువ్వు ఎంపీసీ తీసుకో, బీకామ్ ఐ మీన్ ఇంజనీరింగ్ రాకున్నా కానీ కొన్ని వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనేమో మ్యాథ్స్లో వీక్, అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. సో ఇట్ వాస్ ఆల్రెడీ రిటర్న్ ఇన్ మై మైండ్ దట్ ఐ విల్ ఫెయిల్, యా అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అప్ టు మై మదర్. కానీ తీసుకోవాల్సి వచ్చింది, ఎంపీసీ తీసుకున్నాను, అటెంప్ట్ చేశాను ఇంజనీరింగ్, ఫెయిల్ అయ్యాను. ఓకే, నా ఉద్దేశంలో నేను ఫెయిల్ అయ్యాను. నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ సుబోధ్ అని ఉండేవాడు. ఆయన బ్రిలియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. నాకు ఇప్పటికీ మ్యాథమెటిక్స్ అంటే చాలా రెస్పెక్ట్, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. సో అక్కడ ఫెయిలియర్ లాగా అనిపించింది. కానీ నేను అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని అంటే, నువ్వు అన్నట్టు నేను చేశాను, నాకు రాలేదు. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను, నాకు ఏ దాంట్లో కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తానని బీకామ్ చేసి ఎంబీఏ చేశాను. 5th ర్యాంక్ ఇన్ బీకామ్, 2nd ర్యాంక్ ఇన్ ఎంబీఏ. ఫ్రమ్ ఫెయిల్యూర్ టు సక్సెస్. So I believe that incremental growth and confidence in what you have, engineering is success కాదు, even BCom is a success, a stepping stone to something else. యా దట్స్ సో రైట్. అంటే ఇంకా జీవితం అక్కడితో అయిపోయింది అన్నటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టోరీస్ కదా డాక్టర్ స్టాలిన్. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, దే ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ అట్ సమ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. ఇస్ ఇట్? వన్ సెకండ్ ఐ యా గో అహెడ్. ఓకే. ఓకే. సో ఎస్, ఆ విషయంలో ఒక చిన్న సైకలాజికల్ థియరీ చెప్పి నేను స్టార్ట్ చేస్తానండి. మనం సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ అని అంటాం. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుంటారా? ఓకే. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ అని అంటాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు శాంసన్ అన్న గారికి మ్యాథమెటిక్స్ రాదు అని చెప్పారు. కాకపోతే తను కామర్స్ కానీ లేదంటే సైకాలజీ కానీ ఇవన్నీ చేసి తను చేస్తున్నారు తన పని. సో ఒక సైకాలజీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కానీ కౌన్సిలర్స్ కానీ అన్నని చూసినప్పుడు అన్న చాలా సక్సెస్ అని చెప్తారు. అదే ఎట్ ద టైమ్ వెన్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మ్యాథమెటిక్స్, అందరూ ఆయనని ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు. అంటే కానీ అన్న న్యూ ద వాట్ హీ వాజ్ గుడ్ ఎట్ దట్ టైం. సో ఇప్పుడు జనరల్గా ఒక ప్రశ్న అడుగుతాము, ఏంటి అని అంటే, సచిన్ టెండూల్కర్ లైఫ్ సక్సెసా, లేదంటే రామానుజన్ లైఫ్ సక్సెసా, లేదు అని అంటే ఇంకెవరు ఒక సింగర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిషియన్ లైఫ్ సక్సెసా, ఏది సక్సెస్? సో ఈ సక్సెస్ అనేది ఒక సింగులర్ ఆస్పెక్ట్ లాగా మనం చూస్తూ ఉంటాం. సో మేబీ ఫెయిల్యూర్ని డిస్కస్ చేసేటప్పుడు మనము సక్సెస్ని కూడా డిఫైన్ చేస్తే బాగుంటుందేమో, బికాస్ ఫెయిల్యూర్ ఈజ్ అ మిర్రర్ ఇమేజ్ ఆర్ నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సక్సెస్. సో అది ఒకటి సొసైటీ ఎలా డిఫైన్ చేస్తుంది, రెండోది దేవుడు బైబిల్లో ఎలా డిఫైన్ చేస్తాడు అనేది మనం డిస్కస్ చేస్తే ఖచ్చితంగా మనకి ది ఆన్సర్ ఈజ్ మచ్ మోర్ వేరీడ్ అండ్ డైవర్స్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో ఈ సో ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దట్ ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేది మనం గమనిస్తే, అందుకే వాట్ ఐ లైక్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఇస్ 2 things. వన్ ఈజ్, మనకి అంతకుముందు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా, ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయి అనేది నంబర్స్తో చెప్పేవాళ్ళు. వీడికి 92 వచ్చాయి, వీడికి 600లో 540 వచ్చింది, వీడికి 1000లో 990 వచ్చింది. ఇప్పుడు కనీసం దాన్ని గ్రేడింగ్ సిస్టంలో మార్చారు. ఏ ప్లస్, బి ప్లస్, అంటే ఆ నంబర్స్ చాలా 100 నంబర్స్ని మీరు కుదించేసి ఇప్పుడు 6 7 కేటగిరీస్ చేశారు.
దట్ ఈస్ అ గ్రేట్ డీస్ట్రెస్సింగ్ పాయింట్. పిల్లలకి అసలు 87 వచ్చినోడికి 91 వచ్చినోడికి చాలా డిఫరెన్స్ కనిపించేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ A+లోనే ఉంటారు. అదొకటి. రెండోది ఏంటి, అదే కోవకు చెందింది ఏంటి అనంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేది స్టార్ట్ చేశారు. యా అంతకుముందు ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడంటే వాడు ఫెయిల్ అయ్యాడు అంతే. అవును ఇప్పుడేంటి, వాడి యూనిట్ టెస్ట్ మార్కులు, వాడి అసైన్మెంట్ మార్కులు ఇవన్నీ యాడ్ చేసి యావరేజ్ తీసి వాడికి, అంటే ఫైనల్ ఎగ్జామ్లో వాడు అంత బాగా చేయకపోయినా ఫర్ వేరియస్ రీజన్స్, సిక్నెస్ లేదంటే వాడికి వేరే ఇష్యూస్ వల్ల ఫైనల్ ఎగ్జామ్లో చేయకపోయినా యావరేజ్లో రావడం అనేది అది చాలా మంచి న్యూ డెవలప్మెంట్ అని నేను చెప్తాను. మూడోది ఏంటి అని అంటే, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ఏదైతే కొత్తది వచ్చిందో, 2017 ఆర్ 20, ఐ థింక్ NEP 20. సో దాంట్లో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ మనం ఇప్పటివరకు ఆలోచించే సిస్టమ్ని మార్చి పడేశారు. మార్చేసి దాంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, వొకేషనల్ స్కిల్స్కి పెద్దపీట వేశారు. సో ఇవన్నీ ఐ థింక్ ఆర్ చేంజెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. యా పిల్లల మీద స్ట్రెస్ని, వాళ్ళ విలువని, సక్సెస్ని మనం డిఫైన్ చేసే విషయాలు మారిపోతాయి దీంతో. సో మేబీ వీ కెన్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ సక్సెస్ యా అండ్ దెన్ గోయింగ్ టు హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్. ఓకే వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం, బట్ లైఫ్లో ఇంకా చాలా విషయాల్లో చాలామందికి చాలా భయాలు ఉంటాయి కదా అనా శాంసన్ అన్న, అబౌట్ స్పెషలీ అంటే ఫెయిల్యూర్ అనేటువంటి మాటను కొలవడానికి అక్కడ ఒక స్టాండర్డ్ అనేది లేకపోయినా కూడా ఆ, జీవితంలో నేను ఓడిపోయాను ఇది ఇది చేయడంలో, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి కదా. కొన్ని 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 ఎగ్జాంపుల్స్ చెప్తారా? Um, ఇప్పుడు ప్రతి స్టేజ్లో ఉమ్, మనం ఒక సక్సెస్ అని అచీవ్ చేసినా కానీ ఒకరితో కనుక కంపేర్ చేసుకుంటే ఏ గ్రాండ్ సక్సెస్ కెన్ టర్న్ ఇన్ టు అ మిజరబుల్ ఫెయిల్యూర్. యా ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్, అదేంటంటే ఒక బేస్బాల్ ఆడే అతను స్పోర్ట్స్మెన్ మ్హూ, for the first time he was bought over by a club and he was offered $15 million for that season. వావ్ ఇంకా తను ఇంకా తన వాళ్ళ టీమ్ ఐ మీన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ చాలా సంతోషపడ్డాడు, ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఉమ్, కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఒక అతను ఏమన్నాడంటే, అరే నీకు తెలుసా నీ ఫ్రెండ్ ఆయనకు $15.7 million ఇచ్చారు అని అన్నాడు. ఫినిష్. ఆ సంతోషం అంతా పోయింది. యా ఆ $15 million దాని విలువ పోయింది. యా ఓకే, అది ఒకటి. ఎలాంటి మనము యాటిట్యూడ్తో ఉన్నాం మనం, వాట్ ఈజ్ సక్సెస్ అనేది చాలా మంచి ప్రశ్న రేస్ చేశారు డాక్టర్ స్టాలిన్ గారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనము ఇండియాలో కనుక చూస్తే ఇంజనీరింగు, ఐఐటి, ఐఐఎం అని అంటూ ఉంటాం, చాలా ఐ మీన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కానీ అక్కడ ఏమైందంటే ఆ, వీళ్ళు పాస్ అయ్యాక వాళ్ళ సక్సెస్ అంతా ఎలా డిఫైన్ అవుతుంది, వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసి ఏ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేస్తున్నారు, వరల్డ్ని ఎంత మంచి ప్లేస్ చేస్తున్నారు, ఎంత మంచి లైఫ్ని ఇంప్రూవ్ చేస్తున్నారు అని అది కాదు. their entire success is reduced to their salary package. యా That is so disheartening. ఉమ్, రైట్. సో ఫ్యామిలీస్ ఏం డిస్కస్ చేస్తున్నారు, ఈయన ఎంత మంచి ప్రాజెక్ట్ చేశాడు, ఏం జాబ్ చేయబోతున్నాడు కాదు, కానీ ఎంత శాలరీ ప్యాకెట్ వచ్చిందని. యా సో దట్ ఈస్ అగైన్ ఇన్ మై ఒపీనియన్ అండ్ ఫ్రమ్ ద ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్, దట్ ఈస్ సక్సెస్. So if I don't have that in my mind, nothing will be, I mean, it is like operation successful, patient dead anade naku. All right, that is what it is. So we need to be very careful and know that success. నా ఉద్దేశంలో I'll just share this as my definition. దేవుడు ఏమంటున్నాడు కీర్తన గ్రంథంలో, Psalm 128 very clearly says,
Blessed is everyone who fears the Lord Mm. and walks in his ways. Mm. ఎలా దీవించబడతాడు? He will eat the fruit of his labor. Mm. రెండోది, his wife will be like a fruitful vine. Mm. మూడోది, his children will be like olive shoots. ఆఖరికి సక్సెస్ ఏంటి? దట్ యు ఆర్ ఏబుల్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. Mm. నా ఉద్దేశంలో శాంతి సమాధానంతో ఇంటికి వచ్చి 4 మెతుకులు తిని Mm. ఆ, ప్రశాంతంగా భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది సక్సెస్. Mhm. ఇంటిలో ఉండడము, కానీ ఫోన్ పట్టుకొని యాంగ్జైటీగా వరీడ్గా వేరే వాటి విషయంలో ఉండడం ఈజ్ నాట్ సక్సెస్. Mhm. ఇంట్లో కూర్చొని దినమంతా స్టాక్స్ చూసుకొని ఎంత షేర్ ప్రైస్ ఏది పోయింది అనేసి వరీ కావడము ఈజ్ నాట్ సక్సెస్. కోట్లు ఉండొచ్చు, కానీ ఐఎమ్ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై మనీ. Mm. సో దట్ ఈస్ నాట్ సక్సెస్. Yeah. సో ఐ మస్ట్ అండర్స్టాండ్ that even a laborer can be successful Mm. in God's opinion, because his standards of success are these 3 things. Yeah. వండర్ఫుల్. ఇంకోవైపు డాక్టర్ స్టార్లిన్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో ప్రత్యేకంగా జాబ్స్ చేసేటువంటి వాళ్ళు చాలా అన్‌సర్టైన్ టైమ్స్ గుండా వెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా కార్పొరేట్స్‌లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు. దే డు నాట్ నో వెన్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ జాబ్ అనేటువంటి టెన్షన్‌తో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆల్సో పీపుల్ హూ ఫేస్ టఫ్ రిలేషన్షిప్స్, టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ రిలేషన్షిప్స్. జీవితం నేను కోల్పోయాను అనేటువంటి ఫీలింగ్తో జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక వైపు కొంతమంది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఉండి అంటే చాలా పేరు సంపాదించుకొని ఫర్ సమ్ రీజన్, మేబీ హెల్త్ రీజన్సో లేకపోతే ఏవైనా రీజన్స్ని బట్టి కొంత లైఫ్లో కొంచెం స్లో అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ ఫెయిల్యూర్ అనేటువంటి ఆ ఫీలింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది కదా. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఓకే. మీరు చాలా ప్రశ్నలు అడిగారు. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. ఒకటేంటంటే అండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. అయితే మనము ఈ సక్సెస్ ఫెయిల్యూర్లో స్ట్రక్చరల్ వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ఇష్యూస్, అంటే సొసైటీని ఎలా స్ట్రక్చర్ చేశారు, ఎవరు డిసైడ్ చేస్తారు అనేది ఆలోచించగలిగితే మంచిది. అంటే ఈ విషయం ఓన్లీ ఆ విద్యార్థికి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిందే కాదు. వాళ్ళు ఈ పేరెంట్స్, ఈ విద్యార్థులు ఒక సమాజంలో ఉంటున్నారు. సమాజం ఒక రకంగా తయారు చేయబడింది కాబట్టి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎంతవరకు అండ్ దాంతో పాటు ఎడ్యుకేషన్ని ప్రైవేటైజ్ చేయడం, ఈ రెండు కలిపితే ఏమైపోతుంది అంటే 6వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లవాడు కూడా ఐఐటి ఫౌండేషన్ బుక్స్ అని పట్టుకొని తిరగడం, నీట్ ఫౌండేషన్ బుక్స్ అని పట్టుకొని తిరగడం. వాడికి ఏం తెలుసు 6వ తరగతిలో ఏం తెలుసు అనేది. అండ్ అక్కడి నుంచి మొదలు పెడితే వాడి లైఫ్లో చాలా మంది పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్కి స్ట్రెస్తో వచ్చేవాళ్ళు. వాడి లైఫ్ మొత్తము నువ్వు ఐఐటి కొడితే చాలు, నువ్వు నీట్ కొడితే చాలు. ఎందుకు అనంటే అన్న చెప్పినట్టు శాలరీ ప్యాకేజెస్, లైఫ్ సెటిల్డ్గా ఉంటుంది, ఇలాంటివన్నీ. సో ఏమైపోతుంది ఇప్పుడు, ఈ మనము పేరెంట్స్ చాలా అమాయకంగా పిల్లల్ని ఇలా పెంచుతున్నారు. సరే వీడు కనీసం డాక్టర్ అవుతే, కనీసం వీడు ఐఐటి అవుతే వీడి గురించి ఇంక మనం పట్టించుకునే అవసరం లేదు, వాడి లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ మనం మీరు చెప్పినట్టు చాలా సాడ్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? నేషనల్ ఐఐటీస్ తర్వాత మన దేశంలో ఎన్ఐటీస్ అనేవి చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి సంవత్సరము ఎన్ఐటీలో పాస్ అయ్యి బయటకు వచ్చే గ్రాడ్యుయేట్స్లో ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. అండ్ కొన్ని కోర్సెస్కి అయితే దెర్ ఇస్ నో మార్కెట్.
థియరిటికల్ ఫిజిక్స్ అని, ఇంకోటని మన ఇండియాలో ఆ ఫ్రేమ్‌వర్క్, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో, యాహ్! ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ బీటెక్, ఎంటెక్‌లు చేసి ఏం చేస్తున్నారు? డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా. లేదంటే ఏదో సాఫ్ట్‌వేర్‌లో వాడు చదువుకున్న చదువు కాకుండా హ్మ్. ఇంకోటేదో మేనేజ్‌మెంట్ జాబ్ ఇలాంటివి చేసుకుంటున్నారు. సో, మన ఇదంతా మన సిటీస్‌కి సంబంధించింది. రూరల్ ఇండియాలో అయితే ఇంకా ఘోరం. రూరల్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చదువుకునే మంచి కాలేజెస్ లేవు. హ్మ్. ఇప్పుడు నేనుండే ప్రదేశంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ దొరకాలి అనంటే చాలా దూరం వెళ్ళాలి. హ్మ్. అది మంచి కాలేజ్ దొరకాలి అనంటే మోడల్ కాలేజెస్ అని పెట్టారు. గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని. హ్మ్. టీచర్స్ సరిగ్గా రారు. క్లాసెస్ సరిగ్గా జరగవు. ఈవెన్ ప్రైవేట్‌లో. ఎందుకు అనంటే మానిటరింగ్ బాడీస్ లేవు. అకౌంటబుల్‌గా ఉంచరు. సో, హ్మ్. ఇప్పుడు పిల్లలు ఏం జేస్తారు? వాళ్ళకి ఇలాంటి మా రూరల్ ఏరియాస్‌లో ఎక్కువ మట్టుకు ఆర్ట్స్ ప్రోగ్రామ్సే ఉంటాయి. హ్మ్. బీఏ ఇలాంటివన్నీ. సో, ఇప్పుడేమవుతది వాళ్ళు అల్టిమేట్‌గా టీచర్స్ అవ్వడమో, లేదంటే వాడు బిజినెస్ ఓపెన్ జేసుకోవడమో ఇలాంటివే జేస్తారు. సైన్స్ కోర్సెస్ ఎక్కడా లేవు. మేముండే ప్లేస్‌లో సైన్స్ కోర్సెస్ చేయాలి అనంటే 4 అవర్స్ ట్రావెల్ జేయాలి. ఓహ్! సో, పిల్లలేం జేస్తారు? బీఏలు జేసి ఇంట్లో గూర్చుంటారు. హ్మ్. ఇంట్లో గూర్చొని పొలాలు దున్నుకుంటా ఉంటారు. ఇలాంటి పనులు జేస్తా ఉంటారు. అంటే దేర్ ఈస్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఆహ్, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ లేవు మన దగ్గర. ఆహ్, చేస్తే పెద్ద పెద్ద చదువులు చదివి ఇంట్లో కూర్చుంటారు. సో, ఆహ్, ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ఆల్సో బిగ్ ఇష్యూ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. హ్మ్. ది బిగ్ ఇష్యూ ఆఫ్ క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి. సో, ఆహ్, మనం ఇవన్నీ ఆలోచించకుండా పేరెంట్స్ వాళ్ళు 40 సంవత్సరాల క్రితం ఉన్న లోకమే ఇంకా ఉంది. హ్మ్. ఇప్పుడు గూడా అలానే ఉంది అనుకోని పిల్లల్ని తోసి ఇలా చేయడము వాళ్ళు ప్రేమతో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఫ్యూచర్‌లో వీడు బాగుండాలనే చేస్తున్నారు. కాకపోతే లోకం అలా లేదు. సో, హ్మ్. ఐ థింక్ పేరెంట్స్ గూడా ఈ కెరియర్ కౌన్సెలింగ్ గాని, ఆపర్చునిటీస్ గురించి గాని తెలుసుకోవడము, అలాంటి వాళ్ళు చర్చెస్‌లో గాని, గ్రూప్ యూత్ గ్రూప్స్‌లో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మీరు వేరే ప్రశ్నలు గూడా అడిగారు. యాహ్! యాహ్! నేను మర్చిపోయాను. మీరు గుర్తు చేయాలి. యాహ్! అంటే నేనడిగిన ప్రశ్న ఏంటనంటే కొంతమంది అంటే ఎంప్లాయ్‌మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఓకే. వాళ్ళు ఓకే. ఎదుర్కొనే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి కదా! అవును. ఎప్పుడు అవును. జాబ్ పోతదో అనేటువంటి టెన్షన్‌లో జీవిస్తా ఉంటారు. అవునవును. అది గూడా ఖచ్చితంగా దట్ ఈస్ రిలేటెడ్ టు ద జాబ్ సీన్. మన హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇన్‌స్టిట్యూషన్స్‌నే ఇప్పుడు ప్రైవేటైజ్ జరిగిపోతున్నాయి. హ్మ్. సో, మన తల్లిదండ్రులు ఆలోచించినట్టు వీడి జాబ్ సెటిల్ అయిపోయింది అనే సెటిల్‌మెంట్ అర్థం మారిపోయిందిప్పుడు. హ్మ్. సో, ఇప్పుడేంటి ఆ ప్రైవేట్ ఓనర్ వాడికి ఫండ్సొస్తే నిన్ను బెట్టుకుంటాడు. హ్మ్. వాడికి ఫండ్స్ రాకుండా వేరే వైపు మార్కెట్ మూవ్ అయిపోతే నిన్ను తీసి పడేస్తాడు. హ్మ్. సో, దేర్ ఈస్ నో కమిట్మెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ హిమ్సెల్ఫ్. అలాగని వీళ్ళందరినీ పబ్లిక్ సెక్టర్‌లో గూడా ప్లేస్ ఇద్దామా అంటే పబ్లిక్ సెక్టర్ వేకెన్సీస్ ఫిల్ చేయట్లేదు. యాహ్! సో, ఖచ్చితంగా దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ పీపుల్ హూ హావ్ జాబ్స్. హ్మ్. సో, అండ్ దానికి తోడు ఇది చాలా మంది చెప్పరు. కానీ నేను గమనించిన విషయం ఏంటి అనంటే, మనందరము సిటీస్‌లోనే ఉందాం అనుకుంటాం. హ్మ్. సో, థాట్ విల్ ఇన్‌క్లూడ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద సిటీస్ హ్మ్. అండ్ ద సోషల్ ఎక్స్‌పెక్టేషన్స్ వితిన్ ద సిటీస్. ఇప్పుడు 2 టైర్ టౌన్స్‌లో గాని, రూరల్ ఏరియాస్‌లో గాని జాబ్స్ ఉంటాయి. హ్మ్. కాకపోతే మ్యాన్ పవర్ ఉండరు. అక్కడ పని చేయాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు అంతెందుకు మన మేముండే ఏరియాలోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్స్ రావాలి. హుహు. కానీ అవి వేకెంట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఎవ్వరు రారు ఈ ఈ రిమోట్ ఏరియాస్‌కి. హ్మ్. సో, ఎందుకు రారు అనంటే, మనము సక్సెస్ అనే డెఫినిషన్‌ని ఎలా మార్చాము? నీ పే స్కేల్ ఎంత? నీ కారుందా? హ్మ్. నువ్వు ఏ బంగ్లాలో ఉంటున్నావు? నువ్వు ఏ సిటీలో ఉంటున్నావు? నీ కనెక్టివిటీ ఎలా ఉంది? ఇలాంటివన్నీ. సో, ఆహ్, నిజంగా దైవికంగా మనము కంటెంట్‌మెంట్ గురించి ఆలోచించి,
దేవుడు మిషన్ ఏంటి అనేది ఆలోచించి 2 టైర్ సిటీస్‌కి గాని, వేరే ఏరియాస్ కానీ మనం వెళ్తే దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. యా. అండ్ కంటెంట్‌మెంట్ డెఫినెట్‌లీ అన్న చెప్పినట్టు నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావా? దేవుడి మిషన్‌లో ఉన్నావా? నువ్వు ప్రశాంతంగా నీ తిండి నువ్వు తింటున్నావా? నీ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నావా? అనేది దట్ షుడ్ బి ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అన్న చెప్పినట్టు. యా. సో అదొక డైమెన్షన్. మనం చాలా మంది ఎంతసేపు ఆల్రెడీ జాబ్ మార్కెట్ సాచురేట్ అయిపోయింది సిటీలో. కానీ మనం అక్కడే ఉండాలనుకుంటాం. సో దాంతో ఏమైపోద్ది అంటే ఖచ్చితంగా స్ట్రెస్ వస్తుంది. యా. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ ఐ వాంటెడ్ టు హైలైట్. యా. శాంసన్ ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్ళినటువంటి వాళ్ళు, స్పెషలీ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు, మళ్ళీ జాబ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు, రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు, చాలా డిజెక్షన్కి, చాలా డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంది కదా. దీన్ని ఎలా ఫేస్ చేయాలంటారు? అగైన్ ఇంతకుముందు చెప్పిన విధానంగా ఐ వాంట్ టు జస్ట్ హైలైట్ 2 పాయింట్స్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఏ రంగంలో కానీ, ఏ ఫీల్డ్లో కానీ, రిలేషన్షిప్స్ కానీ, అకాడమిక్ కానీ, లేకుంటే ఫైనాన్సెసే కానీ, ఏదే కానీ, ఆర్ దేవుని దృష్టి నుంచి చూస్తే 2 రకాలుగా ఉన్నాయి. అదేంటంటే ఫెయిల్యూర్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ రీచింగ్ డెవలప్మెంటల్ ఆర్ సక్సెస్ గోల్స్. ఓకే, సో దేవుని దృష్టిలో ఫెయిల్యూర్ అంటే ఓన్లీ క్యారెక్టరే ఆయన చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఎందుకంటే సక్సెస్ ఇన్ అదర్ ఏరియాస్ ఆర్ హిస్ గిఫ్ట్. మనం గనక దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటే, ఆయన మన యొక్క ఇఫ్ యూ ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ అ సాక్రిఫైస్, if our praises as our sacrifice, and order our life and character to please him, that is greatest success. The real success, the foundational success, which can determine the rest of it. Yeah. అంటే రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఏంటి? మన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ తక్కువ అవుతాయి, కానీ స్టిల్ విల్ ఫెయిల్యూర్స్ బికాస్ ద వరల్డ్ ఈజ్ అ డిఫికల్ట్ ప్లేస్. యా. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్ తీసుకుందాం. మనం గనక ఫెయిత్ఫుల్గా ఉన్నా కానీ, ఫ్రెండ్సే కానీ, లేకుంటే స్పౌసెసే కానీ, చిల్డ్రనే కానీ, కొలీగ్సే కానీ, దే కెన్ ఆల్సో లెట్ అస్ డౌన్. సో ఇట్ మే బి సీన్ యాజ్ అ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ మే బి సీన్ యాజ్ అ సెట్ బ్యాక్. మనం మంచిగున్నా కానీ ఆ విధంగా ఉండొచ్చు, కానీ మనం దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నాం కాబట్టి హీ విల్ బి గివింగ్ అస్ కోపింగ్ ఎబిలిటీస్ టు ఫేస్ దోస్ ఛాలెంజెస్. ఇప్పుడు దావీద్ మహారాజ్ చూసినట్లయితే, దావీదుని చూసినట్లయితే, హిస్ లైఫ్ వాజ్ అట్ అ సర్టన్ స్టేజెస్ రియల్ ఫెయిల్యూర్. హీ వాజ్ రన్నింగ్ ఫర్ హిస్ లైఫ్. Yes. కానీ గాడ్ వాజ్ విత్ హిమ్ బికాస్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు క్రైస్ట్, ఫెయిత్ఫుల్ టు గాడ్. కానీ కింగ్ సాల్ చూసినట్లయితే ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ హీ టర్న్ అవుట్ టు బి ఎ ఫెయిల్యూర్. ఎందుకు? హీ వాజ్ నాట్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో నేననేది ఏంటంటే, మన పిల్లలకు కానీ, మన లైఫ్లో కానీ, లెట్ us focus on safeguarding, building, nurturing character, and then simultaneously as a foundation and other things as something that we build on it. Yeah. Appudu we have the resources of God, we have God on our side, and then success can be much more organic, much more lasting, and God, the word of God says he will not add trouble to it. He will give success, but he will not add trouble to it. కాబట్టి ఈ డిస్టింక్షన్ చాలా జాగ్రత్తగా మనం గమనించి మనం పర్సూ చేయాలి. సక్సెస్ ఇన్ క్యారెక్టర్ వర్సెస్ సక్సెస్ ఇన్ లైఫ్ గోల్స్. యా. ఓకే, అదే. రెండోది, ఫెయిల్యూర్ అయినప్పుడు ఐ బిలీవ్ వీ నీడ్ టు రికగ్నైజ్ దట్ వీ నీడ్ టు టర్న్ టు గాడ్. ఒకటి.
రెండోది ఏంటంటే వీ నీడ్ టు టర్న్ టు ద సపోర్ట్ సిస్టమ్. ఉమ్, ఉమ్, Like, for example, friends who really care for you and listen to you and tell you the truth in your face. మంచి ఫ్రెండ్స్ మన మన మంచి కోరే వాళ్ళు ఉంటే కనుక దే విల్ టెల్ యూ, హ్యావ్ సచ్ ఫ్రెండ్స్, గో టు దోస్ ఫ్రెండ్స్. లేదు అంటే కనుక మంచి ఆంటీ, అంకుల్, కజిన్ బ్రదరో, కజిన్ సిస్టరో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రైట్, దట్స్ అ సపోర్ట్ సిస్టమ్. పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. మూడోది, ఇఫ్ యువర్ పాస్టర్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్, యూ గో టు ద పాస్టర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో టు a trained counselor, go to a trained counselor. And our church is full of resources, like Brother Dr. Starlin garu unnaru. We have tremendous anta జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే. డాక్టర్ స్టాలిన్ గారు కూడా చూస్తే నేను అమేజ్ వెన్ హీ టీచర్స్ మా టీచింగ్ సెషన్స్లో. సో వై డోంట్ వి ట్యాప్ ఇన్ టు దోస్ రిసోర్సెస్? yeah, ఏమి నామోషి ఉండకూడదు, ఎంబారెస్ కాకూడదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. కాబట్టి మనము ఈ రిసోర్సెస్లో వీ షుడ్ ట్యాప్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మోడర్న్ డే జనరేషన్ ఏంటి, కొంచెం ఏదైనా కాగానే గూగుల్కి వెళ్ళిపోతాం. రైట్, గూగుల్ ఒక విధంగా ఓకే, ఇట్ మే గివ్ యూ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. కానీ హీలింగ్ అనేది, సపోర్ట్ అనేది, ఎమోషనల్ సపోర్ట్ అనేది గూగుల్ కెనాట్ గివ్. yeah, ఇట్ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్, కెన్ ఇట్ గిడ్ నాట్ గివ్ ఎమోషనల్ సపోర్ట్. ఇలాంటి టైమ్స్లో ఏదైనా సెట్ బ్యాక్ ఉన్నా, ఫెయిలియర్ ఉన్నా, ఇలాంటి టైమ్స్లో ఎమోషనల్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే యూ హ్యావ్ టు గో టు పీపుల్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. yeah. చాట్ జీపీటీకి పోకండి. Yeah. Yeah, that's a big challenge now. అంటే ఇప్పుడు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై టెక్నాలజీ. దాన్ని ఫేస్ చేయడం చాలా చాలా ఛాలెంజింగ్ అనిపిస్తా ఉంది. అందుకనే ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. అంటే ఒక్క మాట జాన్, అది Yes. ఏమైపోతుందంటే వీఆర్ కండిషన్డ్, ఆర్ టెక్నాలజీ ఈస్ కండిషనింగ్ సో మచ్ దట్ అవర్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ చేంజ్ ఈస్ టెక్నాలజీ. గూగుల్కి వెళ్తున్నాం. అదేమైపోతుందంటే రిసర్చ్ చేసి చేసి వాళ్ళు చెప్పినవన్నీ ట్రై చేసి చేసి ఓడిపోయాక అప్పుడు మనము ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వస్తున్నాం. అది వద్దు. మనం Yeah. స్టార్టింగ్లోనే లెట్ us seek that emotional support and intervention in the right places. యా, ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇంతసేపు మీరు మాట్లాడిన దాన్ని ఇంకొంచెం క్రిస్టలైజ్ చేద్దాం. అంటే మీరు ఫ్లోలో చాలా విషయాలు చెప్పారు. సో ఐ ఐ రియలీ వాంట్ టు అంటే బ్రింగ్ అవుట్ దోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ మెన్షన్డ్. ఫ్యామిలీ సపోర్ట్ ఇలాంటి అన్సర్టెన్ సిచ్యువేషన్స్లో హౌ షుడ్ అ ఫ్యామిలీ స్టాండ్ బై అ పర్సన్? ఏమంటారు? ఎనీ ప్రాక్టికల్ సజెషన్స్ యూ వాంట్ టు గివ్ బోత్ ఆఫ్ యూ? Whoever wants to take it first. డాక్టర్ స్టాలిన్ గారు Yeah, చెప్పండి మీరు. Stalin, please go ahead. ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఫ్యామిలీ ఖచ్చితంగా యాక్చువల్లీ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఫెయిల్యూర్ ఒక విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు తన మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే, హౌ కెన్ ఐ ఫేస్ మై ఫ్యామిలీ. మీ వాయిస్ లోగా వస్తుంది, కొంచెం మైక్ దగ్గర. Yeah. ఒక మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది ఒక విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు అంటే, మా ఫ్యామిలీని నేను ఎలా ఫేస్ చేయాలి. ఎందుకనంటే దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. కొన్నిసార్లు, నాట్ ఎవ్రీ టైం, బట్ కొన్నిసార్లు ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకోటి సొసైటీ లేదంటే టీచర్స్, ఇన్స్టిట్యూషన్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా గమనించాలి. అది అక్నాలెడ్జ్ చేసి వీ షుడ్ టాక్ లెస్ అండ్ లిసన్ మోర్. అది లైక్ ఆల్ కౌన్సిలింగ్. Family members, we should understand that there are bigger issues than just failure in some exam. Like, what is God doing right now in my child's life? What is He doing in our family life? మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెంబర్స్ దానికి సెన్సిటివ్గా ఉండి ఫెయిల్ అయిన విద్యార్థికి మళ్ళీ ఇంకో లెక్చర్ ఇచ్చి, నువ్వు ముందే చదవమంటే చదవలేదు, అందుకే అవును నిజమే వాడు చదవలేదు, కాకపోతే దట్ ఈస్ నాట్ ద టైమ్ టు టెల్ హిమ్ ఆల్ ద థింగ్స్. సో
లిసనింగ్ అనేది ఖచ్చితంగా ఈజ్ అ మేజర్ ఆస్పెక్ట్స్. మనం యాక్టివ్ యాక్టివ్‌గా, ప్రొయాక్టివ్‌గా తెలుసుకోవడం, వినడము అనేదొకటి. రెండోది ఈస్ దట్ లైక్ ఆదరణ. ఈస్ దట్ చెప్పండి. లైక్ స్టోనింగ్ అ పర్సన్? ఇట్స్ లైక్ ఆహ్, బీ ఆహ్, ద బీటింగ్ ద ఆల్రెడీ బీటెన్ పర్సన్. యా 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 సో, సో అదొకటి. అండ్ ఇంకోటి ఆదరణ అనేది బైబిల్‌లో ఎలా ఇచ్చారు మనకి, దేవుడు మనకెలా ఇస్తున్నాడు, మనం ఎలాగా దేవుని పక్షాన నిలబడి ఒక వ్యక్తి ఫెయిల్యూర్ గుండా వెళ్తున్నప్పుడు తనకెలా ఆదరణ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటి నాకెప్పుడు గుర్తుకొస్తది. ఒక ప్రీచర్ ఏమని చెప్పాడంటే, "ద బెస్ట్ థింగ్ దట్ జోబ్స్ ఫ్రెండ్స్ డిడ్ యా వాస్ స్టే సైలెంట్ ఫర్ 1 వీక్." అంటే ఫస్ట్ వాళ్ళు ఒక వారం రోజులు మాట్లాడకుండా ఉంటారక్కడే. అవును. అక్కడే సో, థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం నేనున్నాను నీతో పాటు, మేమున్నాము ఈ ఫెయిల్యూర్ అయ్యే సిట్యుయేషన్‌లో. వి విల్ సీ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్. వి విల్ బీ విత్ యూ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ వి విల్ హెల్ప్ యూ టు అచీవ్ సక్సెస్ ఆర్ కమ్ ఔట్ ఆఫ్ దిస్. అండ్ ఇట్స్ ఆల్సో అది ఒక్క రోజులో జరిగేది కాదు. యా బికాజ్ మీరు గమనిస్తే పిల్లలు ఎవరైతే ఫెయిల్ అవుతారో కొన్ని రోజులు పడతది. కొన్నిసార్లు 6 నెలలు గూడా పట్టింది కొంతమందితో. సో, అది ప్రోగ్రెసివ్‌గా. ఒక మాట నేను యాడ్ చేయనా? అంటే జోబ్ ఫ్రెండ్స్ చెప్పండి. గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఈ థాట్ అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత దే లాస్ట్ దేర్ పేషెన్స్ అండ్ దే అంతే. స్టార్టెడ్ ఫ్రస్ట్రేటింగ్ జోబ్ కదా. అందుకే సెకండ్ పాయింట్ చెప్పాను. కొన్ని రోజులు మనం వి షుడ్ అండర్‌స్టాండ్ ఇట్స్ నాట్ జస్ట్ 1 డేస్ యా థింగ్. అంటే స్ట్రెస్ అనేది ఒక్క రోజులో వచ్చి ఎళ్ళిపోయేది కాదు. అది మన జీవితాల్ని మారుస్తది. మన యా మనల్ని ఒక రకమైన బిటర్‌నెస్‌లోకెళ్ళిపోవచ్చు. లేదంటే సోషల్ ఐసోలేషన్, మనుషులతో కలవకుండా ఎళ్ళిపోవచ్చు. లేదంటే మెల్లిమెల్లిగా ఈ కంపారిజన్ ఎక్కువైపోయి స్ట్రెస్‌లో మనము వి కెన్ ఈవెన్ గో టువర్డ్స్ సెల్ఫ్ హార్మ్. ఈ రకాలుగా గూడా మనం ఎళ్ళిపోవచ్చు. సో, అది గమనించుకొని యాస్ ఎ ఫ్యామిలీ మనము ఈ ఈ 10థ్ క్లాస్ లేదంటే ఈ 12థ్ క్లాస్ ఇదే జీవితంలో ఇంక లాస్ట్. మనం ముందు నుంచి మనము అలా ప్రిపేర్ చేసుండొచ్చు ఒక యా వ్యక్తిని. అయితే ఒక "నువ్వు ఒక ఐఐటీ ఒక్కటి తెచ్చుకోరా చాలు." అంటే మీరు మీ థర్డ్ పాయింట్లోకి వెళ్ళక ముందు ఇక్కడ ఒక ప్రశ్న. చెప్పండి. అంటే ఆహ్, ఈ ఈ పాత్‌లో అంటే ఆహ్, ఏమంటారు డిజెక్షన్ ఆ పాత్‌లో ముందుకెళ్తా ఉన్నటువంటి వాళ్ళు సైకలాజికల్‌గా లోపలనే మదన పడిపోవడం అంటారు కదా! ఆ విధంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు సెల్ఫ్ హార్మ్ అని మీరు మెన్షన్ చేశారు. సో, అవును. ఆ పాత్‌కి వెళ్ళేటువంటి వాళ్ళు చూపించే సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా? హ్మ్. ఖచ్చితంగా. అది చాలా గమనించడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. కొన్ని విషయాలు మనం జనరల్‌గా చూసేది ఏంటి అనంటే, ఒకటి సోషల్ ఐసోలేషన్. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ గుండా వెళ్తా ఉంటారో, హ్మ్. వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా అయిపోవడం గాని, అండ్ ఇంట్లో వాళ్ళు గమనించే విషయాలేంటి అనంటే, ఎక్కువ తిండి మీద ఆశ చూయించకపోవడము, హ్మ్. ఫుడ్ అవాయిడ్ చేయడము, ముందు వాళ్ళు ఎంజాయ్ చేసే విషయాలు అందరితో కలిసి ఆడుకోవడం గాని, లేదంటే అందరితో ఓ పుస్తకం చదవడం గాని, వినడం గాని, అవన్నీ తగ్గిపోవడం. హ్మ్. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇలాంటివి గమనిస్తామో ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే నాట్ దట్ ప్రతి ఒక్కరు అలా ఎళ్తారని గాదు గానీ, యాహ్! అలా ఎళ్ళకుండా చూసుకోవడము. ఇంకోటి కొంచెం సీరియస్‌గా అయినప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు. హ్మ్. అది మనం పట్టించుకోం. ఎలాగా ఎందుకు ఇంకా నా లైఫ్ అయిపోయింది. వాళ్ళింకా చెప్పట్లేదు నేను చనిపోతాను లేదంటే సెల్ఫ్ హార్మ్ అని. ఏమని జెప్తున్నారు? ఇంకా నాకు హోప్ లేదు జీవితంలో. హ్మ్. లేదంటే ఇంకా ఎందుకు నా మీద డబ్బులు ఖర్చు పెట్టొద్దు. హ్మ్. వేస్ట్ ఇంక నేను. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వి షుడ్ సిట్ డౌన్ అండ్ టాక్ టు దెమ్. టేక్ ఇట్ యాస్ సీరియస్ థింగ్స్. హ్మ్. అండ్ కొంతమంది ఇంకా సీరియస్‌గా ఎళ్ళిపోయి లెటర్‌లు రాయడము, చెప్పడము డైరెక్ట్‌గా. హ్మ్. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కొట్టిపడేయకుండా ఏం లేదులే వీడింతే ఇలానే చెప్తాడు అని. సో, వి షుడ్ టేక్ ఇట్ సీరియస్‌లీ. యాహ్! థ్యాంక్ యూ డాక్టర్ స్టాలిన్. సామ్సన్ అన్న అంటే ఇప్పుడు ఆహ్, డస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిఫైన్ ఎ పర్సన్స్ ఐడెంటిటీ? ఇది కొంచెం ఫిలాసాఫికల్‌గా అనిపించినా గానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆహ్,
ఈ ఇన్సిడెంట్స్ తర్వాత, ఈ ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత మనుషులు పెట్టేటువంటి పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని ఆహ్, ఏదో ఒక సందర్భంలో యూ ఆర్ ఎ లూజర్ అని, లేకపోతే ఇలాంటి మాటలు ఉపయోగించడం ఆహ్, ఎలా ఫేస్ చేయాలంటారు? ఎలా అవాయిడ్ చేయాలంటారు? ఒకటేమో మనము కంటిన్యూస్గా ఎంఫసైజ్ చేస్తున్నట్లుగా ఈ మైండ్ సెట్ కనుక, హ్మ్. మన ఫిలాసఫీ కనుక, మన వైఖరి కనుక చేంజ్ అవుతే వీ విల్ స్టాప్ యూజింగ్ దీస్ టర్మ్స్ లైక్ లూజర్ యెస్. అండ్ ఆల్ దిస్, హ్మ్. హ్మ్. రైట్? ఎందుకంటే ఫర్గెట్ అబౌట్ సొసైటీ, పేరెంట్స్ కూడా ఈ మాటలు యూజ్ చేస్తున్నారు. కరెక్ట్. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, హ్మ్. వాడిని చూడు వీడిని చూడు, హ్మ్. నేర్చుకో, ఛీ పోరా అనేసి ఇలాంటి వెరీ డ్యామేజింగ్ మాటలు అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ లీడ్స్ లాస్టింగ్ పెయిన్. కానీ మనల్ని మన మన మనల్ని ఎవరైనా అలా అన్నప్పుడు హ్మ్. నేను అదే అంటాను, వన్ నెగటివ్ ఎన్వైరన్మెంట్ కెన్ బి కౌంటర్డ్ విత్ వన్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. యెస్. సో మనము వీ షుడ్ ఆల్వేస్ అసోసియేట్ అవర్ సెల్స్ విత్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ పీపుల్. హ్మ్. ఇప్పుడు సాధారణంగా యంగ్స్టర్స్ కూడా ఇంట్లో ఎందుకు ఎక్కువ ఉండరు? బికాస్ దే ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ గోడెడ్, ఫౌండ్ ఫాల్ట్, ఇది చేయటం లేదు, అది చేయటం లేదు. సో దే విల్ బికరింగ్. గో అండ్ టాక్ టు, దే విల్ గో అండ్ హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ హు డోంట్ డూ దట్. యాహ్! కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేయటం లేదు. హ్మ్. సో వీ వీ షుడ్ బీ హ్యాంగింగ్ అవుట్ విత్ సపోర్టివ్ పీపుల్. యాహ్! సో నేను కనుక నా లైఫ్లో చూసినట్లయితే దేవుని కృప వలన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కాకుండా హ్మ్. వైఎంసీకి వెళ్ళి అక్కడ ఆడి కొంతమంది మంచి ఫ్రెండ్స్ దొరికారు. దట్ మేడ్ మీ దట్ గేవ్ మీ ఎ వెరీ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్. హ్మ్. సో మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ చూస్ చేస్తున్నాం? హ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిస్టియన్ యూత్ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. యూత్ ఫర్ క్రైస్ట్ టామీ క్లబ్స్ మంచి ఎన్వైరన్మెంట్. అవును. ఏదైనా మంచి క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ కానీ, లేదంటే కనుక EU. యంగ్ ఎమర్జింగ్ ఈయూ కానీ, హ్మ్. వీళ్ళు ఇలాంటి ఎన్వైరన్మెంట్ చూస్ చేసుకోవాలి. హ్మ్. ఎప్పటికీ మనము ఈ ఈ అకాడమీ కాలేజ్ ఉంటే కనుక కావవి. హ్మ్. Because that environment is always already vitiated, already bad, stressful. So హ్మ్. where is that environment where academics are not talked about, హ్మ్. where your character is built up, where people are talking about how to face failure? మనమేమో ఇప్పుడు షోలో మాట్లాడుతున్నాం, కానీ యాహ్! డే టు డే దాంట్లో కూడా వినాలి యాహ్! ఇలాంటివి. హ్మ్. సో బైబిల్ ఏమంటుంది? ఎ రైచియస్ మ్యాన్ మే ఫాల్ 7 times బట్ హీ హ్మ్. విల్ రైజ్ అప్ అండ్ వాక్ అగైన్. యాహ్! ఈ యాహ్! యాహ్! మాటలు ఎక్కడ వింటున్నారు వీళ్ళు? హ్మ్. ఆ ఈవెన్ కాలేజెస్లో. ఇన్‌స్టిట్యూషన్స్, ఈవెన్ ఇన్‌స్టిట్యూషన్స్, కాలేజెస్ వాళ్ళు గూడా వాళ్ళ కాంపిటీషన్స్‌లో వాళ్ళ ప్రెషర్ అంతా పిల్లల మీద ఏస్తా ఉన్నారు గదా! ఫర్ దేర్ ఓన్ ఐడెంటిటీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్. యా, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మా పెద్ద బాబుని చూస్తే ఆయన నారాయణలో ఇంటర్మీడియట్ చేశాడు. హీ హ్మ్. వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి. హీ వాజ్ ఇంటెలిజెంట్, నో డౌట్. కానీ ఆయనకు ఆ యాటిట్యూడ్, అంటే హ్మ్. రుద్దడము, హ్మ్. రాదర్ దెన్ బుజ్జగరించి చెప్పి మంచిగా ఎంకరేజ్ చేసి చెప్పడము, అది లేకుంటే హీ వాజ్ జస్ట్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. హ్మ్. And he was very, very harshly addressed and all that. హ్మ్. Inka na wife చూసేసి she said no, this is not a good thing అనేసి she brought him down into NIT, ఆ ప్రోగ్రాంలో వేసేసింది, ఐఐటి కాకుండా. ఓకే. సో we feel that that was a good intervention, హ్మ్. right? సో ఆ విధంగా మనము ఒక సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ చూస్ చేసుకోవాలి. రెండోది, ఐ బిలీవ్ దట్ we need to honestly take do a reality check. యాహ్! ఎక్కడ తప్పుపోయాను హ్మ్. అంటే ఏంటి? ఇక్కడ నేనేమంటున్నా అంటే, బిగ్ పాయింట్ ఏంటంటే, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫెయిలియర్. హ్మ్. మన సాధారణంగా మన వైఖరి ఎలా ఉంటుందంటే, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయలేదు, ఈ కాలేజ్ ఇలా ఉంది, నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి చెయ్యాలా, నాకు టైం లేకుండా ఉంది అనేసి 100 కారణాలు ఇస్తుంటాం మన ఫెయిలియర్. హ్మ్. బట్ ఐ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ కోర్స్ చేయాలని పూనుకున్నానా?
ఇది చేయకపోతే నాకు ముందు అడుగు వేయడానికి లేదు కాబట్టి ఐ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను సరిగా చేయలేదు, ఎంతగా ఎఫర్ట్ అవసరం ఉండింది, ఏ దానికి నేను ఎక్కువగా డైవర్ట్ అయిపోయి నా టైం ఇంకా ఎక్కువ ఇచ్చేసాను, కాబట్టి నేను ఇలాంటి ప్రిపరేషన్కి ఇవ్వలేకపోయాను అనేసి ఆ రియాలిటీ చెక్ చేసి చేంజెస్ ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ మనం, ఐ థింక్ దిస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ఐన్స్టీన్ గారు ఏమని, డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్ ఈస్ ఫూలిష్నెస్. ఫూలిష్నెస్. యా. సో ఒక ఫెయిల్యూర్ కనుక మనం ఎదుర్కొన్నాము అంటే కనుక, ఒక సెట్ బ్యాక్ కనుక ఎదుర్కొన్నాం అనుకుంటే, ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదనుకుంటే, ఐ మస్ట్ ఎగ్జామిన్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్, వేర్ ఐ నీడ్ టు మేక్ చేంజెస్, వేర్ ఐ నీడ్ టు ప్రయారిటైజ్. చాలా మటుకు మీరు చూసినట్లయితే సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ పీపుల్ who learn to say no to things that do not contribute to their goals and yes to everything that contributes to their goals. యా. ఇవి మనము చాలా జాగ్రత్తగా యవనస్తులకు కానీ అందరికీ మనము ఇవ్వాలి. ఎస్. గురి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక అతను ఏమంటాడు, ప్లీజ్ టెల్ మై బ్రదర్ టు సెటిల్ మై ప్రాపర్టీ ఇష్యూ అంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు, హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ హియర్ టు సెటిల్ యువర్ ప్రాపర్టీస్? ఈ రోజు పాస్టర్స్ కనుక చెప్తే కమ్ ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ టైత్ ఫ్రమ్ ఇట్ అంటారు. యా. No, 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 no. We should be very, very careful Yeah. what we are about. Yeah, thank you, Anna. What a wonderful suggestion. Finding your atmosphere, I mean, your environment where you can vent out your pain or ఫీలింగ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే యవనస్తులు చేసేటువంటి ఒక డేంజరస్ థింగ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు కాంటాక్ట్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ కదా స్టార్లిన్, అండ్ వేర్ దే, అంటే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే నాన్ జడ్జ్మెంటల్ అట్మాస్ఫియర్. ఇంటి దగ్గర ఎప్పుడు జడ్జ్మెంటల్గా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా ఎవరో తెలవని వ్యక్తులతోని సమస్యలు షేర్ చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకోవాలని ప్రయత్నించేటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. హౌ డేంజరస్ ఇట్ ఈస్, డాక్టర్ స్టాలిన్? ఓకే. మంచి ప్రశ్న అన్న. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనే పేరులోనే ఒక ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ వెరీ సోషల్. అది ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఇండివిజువల్గా ఐసోలేటెడ్గా అయిపోవడము, మీరు అన్నట్టు ఐడెంటిటీ లేకుండా అనానిమస్గా చాట్ చేయడం కానీ, మూడోది ఏంటి అని అంటే ఈ సోషల్ మీడియా దో ఇట్ గివ్స్ అన్ అపియరెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ అండ్ social connections, there is a big the attitude to a large extent is indifference. No one really cares about deep issues. సరే ఏదో ఆన్సర్స్ ఇచ్చినా, సపోర్ట్ చేసినా, ఏది చేసినా ఆ పర్సనల్ కనెక్షన్ అనేది, పర్సనల్ కన్సర్న్ అనేది మనకి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఇట్స్ అండ్ ఎందుకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నడిపిస్తున్నారు? ఎలాగైతే మీ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ పిల్లల మీద ప్రెషర్ పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు, సోషల్ మీడియా కూడా ఈ సాఫ్ట్గా ఈ ప్లాట్ఫామ్స్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ దేర్ ఈస్ మనీ మేకింగ్, నాట్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ దేర్. సో అన్న చెప్పినట్టు ఫ్లెష్ అండ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు చర్చ్లో కూడా మనం ఎంఫసైజ్ చేయాల్సింది అదే. వీ హ్యావ్ టు హ్యావ్ రియల్ ఫ్లెష్ అండ్ బ్లడ్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ అరౌండ్ అస్. సూపర్ఫిషియల్గా హై బై టైప్ రిలేషన్షిప్స్, ఏదో నవ్వుకుంటూ మాట్లాడి డీప్ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. సో సోషల్ మీడియా నుంచి మనం దాని డిసడ్వాంటేజెస్ చెప్పడము, అండ్ సోషల్ మీడియాని ఫాలో అప్గా ఈయూ, వైఎఫ్సి, వైఎంసిఏ ఇలాంటివి
ఫాలో అప్ అవెన్యూస్గా పెట్టడం చాలా ఇంపార్టెంట్. అంటే కమ్ టు సోషల్ మీడియా టు కనెక్ట్ దేర్. No, so that social media is only a invitation platform and not a full thing which will give all the answers అన్నట్టుగా మనం సోషల్ మీడియాని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాహ్! ఇంకొక సమస్య శాంసన్ అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకనంటే ఇతరులతోని సమస్యలు షేర్ చేసుకోవడం, ఆహ్, సలహాలు తీసుకోవడం, లేక కరెక్షన్స్ తీసుకోవడం ఒకవైపు అయితే, యంగ్ పీపుల్ చాలా ఈజీగా కనుక్కునేటువంటి ఫాల్ ప్రే అంటారు కదా! ఆహ్, పడిపోయేటువంటి ఆహ్, అంశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్ యూజువల్లీ కాల్ దిస్ యాజ్ క్లిక్స్. ఆహ్, వీళ్ళతో నేను వీళ్ళు నాకు సరిపోతారు అనుకున్నటువంటి వాళ్ళ దగ్గరికెళ్ళి మనం చూస్తా ఉన్నాం చాలామంది అడిక్షన్స్‌కి లోనవుతా ఉన్నారు. అంటే ఆహ్, ఇది ఇది పేరెంట్స్ గమనించేసరికి పరిస్థితి చాలా చేయి దాటిపోతా ఉంది. వాట్ అడ్వైస్ డు యూ గివ్ టు యంగ్ పీపుల్? మొట్టమొదటిగా ఐ వాంట్ టు ఎంపథైజ్ విత్ దీస్ యంగ్ పీపుల్. యాహ్! ఎందుకంటే మనము ఒక కాలేజ్లో ఉన్నప్పుడు అంటే యూ వాంట్ టు బిలాంగ్, యూ వాంట్ టు హ్యావ్ ఫ్రెండ్స్, యూ వాంట్ టు ఎంజాయ్ దట్ కప్ ఆఫ్ టీ లాఫింగ్ అండ్ జోకింగ్ ఇన్ ద క్యాఫెటీరియా. అలాంటి ఫ్రెండ్స్ లేకపోతే ఇట్స్ మీనింగ్లెస్ టు గో టు కాలేజ్. యాహ్! కాబట్టి నేను చూసినట్లయితే నా కాలేజ్ టైంలో ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు దోస్ టైమ్స్. క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని, వినేవాడిని, అది వేరే సంగతి. కానీ మై జాయ్ వాజ్ ఇన్ క్యాంటీన్. యాహ్! అది ఏ విధంగా ఉండని, ఆస్బెస్టాస్ ఉండని, లేకుంటే డర్టీగా ఉండని, బట్ ఫ్రెండ్స్ మేడ్ ఇట్ ఎవ్రీథింగ్. మీ టూ. ఓకే. కరెక్ట్. సో నాకేమైపోయిందంటే ఆ ఫ్రెండ్స్ అక్కడ స్మోక్ చేసేవాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీకామ్ భద్రకా కాలేజ్ పక్కన ఒక చిన్న క్యాంటీన్ ఉండేది. Some of the friends used to smoke. Now, if I did not have some support system among other friends, యాహ్! I would have been forced to smoke along with them. Because I had my faith rooted here and some standards by God's grace put into my life. ఇక్కడ I was able to face it. ఇంకేమన్నారు, చూడదే ఇసుకో, ఏ జీసస్ బోల్తే రహతా కబీబీ, వీడు ఎప్పుడు జీసస్ గురించి మాట్లాడుతూ వదిలేసేవాడిని. అంటే ఎప్పుడు సిగరెట్ పాస్ చేసేటప్పుడు ఇన్ ఎ ఫనీ వే టు పోక్ ఎట్ మీ అండ్ ఆల్ దట్, అట్లీస్ట్ వదిలేసేవాళ్ళు, ఎందుకంటే డిసైడ్ చేసేసుకున్నాడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఎంపథైజ్ దట్ ఎప్పుడైతే వీళ్ళు రాంగ్ కంపెనీకి వెళ్తున్నారో దే ఆర్ గోయింగ్ విత్ అ డీప్ డిజైర్ టు బిలాంగ్. సో అక్కడే నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఇంటి ఎన్వైరన్మెంట్ మంచిగా ఉండాలా. మనముగా ఇంకా సోషల్గా మనము వీ కెనాట్ చేంజ్ ద కాలేజ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎన్నో మనము చూసినట్లయితే ఎన్నో ఉదాహరణలు మంచి బిలీవర్ ఫ్యామిలీస్ నుంచి ఐఐటి ఐఎమ్స్కి వెళ్ళారు, పర్టికులర్లీ ఐఐటి అండ్ ఖరగ్పూర్ అండ్ ప్లేసెస్ లైక్ దాట్. అక్కడ పోగానే ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే ఫెయిత్. This you will be just put into a corner if you cannot prove your faith with evidence and all that. అక్కడ మన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో ఇంటి దగ్గర మన కమ్యూనిటీ అంటే క్రిస్టియన్ ఫెయిత్ కమ్యూనిటీ అది మనం దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అగైన్ ఎంఫసైజింగ్ దట్ పాయింట్. సో ప్రాక్టికల్గా చూసినట్లయితే మనము ఫస్ట్ 2-3 టైమ్స్ మనం గనక మన స్టాండ్ తీసుకుంటే కొంచెం హేళన చేస్తారు, దే మేక్ ఫన్ ఆఫ్ అస్, దాని తర్వాత వదిలేస్తారని నా యొక్క అనుభవం. మూడోది ఏంటంటే, ఇప్పుడు వెన్ పేరెంట్స్కి తెలిసే లోపట ఇవి అడిక్షన్స్ అయిపోతున్నాయి. సో కాబట్టి ఈ అడిక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి అంటే, I have a deep desire to belong to the friends. అదేంటి, ఐ ఫీల్ సెక్యూర్, యాక్సెప్టెడ్, అప్రిషియేటెడ్, ఆ యొక్క ఐడెంటిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మై పాయింట్, మై జస్ట్ సింపుల్ సజెషన్ ఫర్ ఆల్ యంగ్ పీపుల్ అండ్ అదర్స్ ఈజ్
please decide where you want to find your identity. Mm. If it is in a faith community, if it is in a caring family environment, you're safe. Mm. But if you want to build your identity and search for it in wrong environments, addictions are a result. Mm. నేను ఒక ఉదాహరణ చెప్తాను. యంగ్ గర్ల్, షీ passed her intermediate and she got into a pharmacy college in a particular well-known college. అక్కడ పోయాక, as she was trying to make friends in that college, the first thing that shocked her was what they were discussing. Mm. And they were not reading books about their curriculum. The first thing that she talked, what they were discussing is Amadilo 40 Shades of Grey. Mm. 40 or 50, I don't remember. 40 Shades of Grey. This is nothing but a book on pure sex. I mean, not even sex. అదేమంటారు, kinky sex or ఏదో. Mm. They were talking about that. She says, I'm feeling miserable and lonely because if I don't participate in those conversations, I'm out Mm. and I'm seen as an outsider. Mm. And for a young person, to be an outsider is the greatest torture Yeah. in that milieu. So, tappadu. If you're an outsider, that is painful. But where is the group where you're an insider? Mm. Where is that group? ఎంత చేసినా కానీ వాళ్ళని మనం సడన్గా చేంజ్ చేసి అలాంటి ఎన్వైరన్మెంట్ కావాలని కాదు. Right. ఒకవేళ అదే కాలేజ్లో కనుక, అదే ఇన్స్టిట్యూషన్లో కనుక ఒకరిద్దరు దొరికిపోతే దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళతో వీ హ్యావ్ టు బిల్డ్ యువర్ కమ్యూనిటీ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ అదే చెప్పినప్పుడు దట్ గర్ల్ ఫౌండ్ దట్ కమ్యూనిటీ అండ్ దెన్ గాడ్ saw and then she continued in that. వండర్ఫుల్. వండర్ఫుల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు డ్రైవ్ చేశారు. వేర్ డూ ఐ బిలాంగ్ ఆర్ వేర్ కెన్ ఐ ఫీల్ ఇన్సైడర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యంగ్ పీపుల్ టు థింక్. అయితే డాక్టర్ స్టార్లిన్, ఇప్పుడు ఒక మెడికల్ డాక్టర్గా అడిక్షన్స్ వైపు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి, లేక అడిక్షన్స్లోకి కొంత దూరం వెళ్ళినటువంటి వాళ్ళకి, వాట్ అడ్వైస్ డూ యూ గివ్? హౌ టు కమ్ బ్యాక్? అన్న చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో వాటితో లింక్ చేస్తూ మాట్లాడాలి అని అంటే, అడిక్షన్స్ ఓకే, నో ప్రాబ్లం. అడిక్షన్స్ ఇస్ ద ఇష్యూ విత్, మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, అడిక్షన్ ఈజ్ అబౌట్ లవ్. You are searching for a place where you will be loved, and you are searching for something to love. So ఒక యంగ్ పర్సన్, అన్న చెప్పినట్టు, ఐఎమ్ జస్ట్ రీఎంఫసైజింగ్ వాట్ ఎవర్ అన్న హెస్ సెడ్. ఒక యవనస్తుడు తనున్న సైకాలజీలో డెవలప్మెంటల్ సైకాలజీ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో, ఒక్కొక్క వయసులో మన థింకింగ్ కానీ, మన ప్రయారిటీస్ కానీ, మన ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో యవనస్తులకు ఉండే మెయిన్ ప్రయారిటీ ఏంటి అని అంటే, టు నో ఆర్ టు క్రియేట్ ఆర్ టు ఎస్టాబ్లిష్ హూ దే ఆర్. సో ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ వాల్యూ. అసలు నేను ఎవరిని, నేను విలువైన కాదా, నన్ను ఎవరైనా, అండ్ విలువని మనం చాలా ఆటోమేటిక్గా కనెక్ట్ చేసే విషయం ఏంటంటే ప్రేమ. నన్ను ఎవరైనా ప్రేమిస్తే నాకు విలువ ఉంది. సో ఈ రెండు విషయాలు దే ఆర్ వెరీ కనెక్టెడ్. సో ఇప్పుడు అడిక్షన్లోకి వెళ్ళిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే, ఇట్స్ డిఫికల్ట్ to stop it by themselves and difficult to stop it by force. ఎందుకు? ఇట్స్ నాట్ జస్ట్ యూజింగ్ సంథింగ్. అంటే ఏదో కోకోకోలా తాగాడు, దాన్ని మాన్పించేసాం, ఆపేసాం, డబ్బులు ఇవ్వలేదు, సో ఆపేసాం అనేది కాదు. ఈ వ్యక్తి తన విలువని, ప్రేమని దాంట్లో నుంచి వెతుక్కుంటున్నాడు. సో ఇట్ ఈస్ మచ్ మోర్ డీపర్ కనెక్షన్ దాన్ జస్ట్ ఎనీ అటాచ్మెంట్ టు ఎనీ అదర్ థింగ్. సో ఈ అడిక్షన్ అనేది కొంచెం చాలా లోతైన కనెక్షన్ ఉన్న విషయము. అండ్
ఆత్మీయంగా ఇది ఆలోచిస్తే అడిక్షన్ అనేది ఈజ్ కనెక్టెడ్ టు ఐడోలేట్రీ. ఎందుకు నేను ఆ పదం వాడుతున్నాను అనంటే, బైబిల్‌లో ఐడోలేట్రీ గురించి మాట్లాడిన విషయం ఎలా ఉంటది? ఈ ఐడల్ నాకేదో ఇస్తది. ఇది నాకు నా జీవితంలో ఒక సిగ్నిఫికెంట్ థింగ్ లాగుంటది అని నేను ప్రేమతో లేదంటే వర్షిప్‌ఫుల్‌గా దాని వైపు వెళ్తున్నాను. ఆహ్, అండ్ నేను నిజమైన ప్రేమ, విలువ దొరికే దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. సో, యవ్వనస్తులు ఎగ్జాక్ట్‌లీ అట్ దట్ స్పాట్. ఈ అడిక్షన్‌లో ఉండేసరికి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది. ఏమని అర్థమైపోద్ది? నేనేదో ఎక్స్‌పెక్ట్ జేసుకొని దీంట్లోకొచ్చాను. అండ్ ఈ అడిక్షన్ నన్ను పాడు చేస్తుంది. సో, మీరు ఎవరితో అయినా మాట్లాడండి. మందు తాగే వాళ్ళతో గాని, పోర్నోగ్రఫీలో ఉండే వాళ్ళతో గాని, స్మోకింగ్ సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళతో గాని, ఒక లెవెల్ తర్వాత వాళ్ళు దే కెనాట్ ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ ఇట్. యాహ్! అంతెందుకు ఇప్పుడు నేను పనిచేసే హాస్పిటల్‌లో ఆహ్, ఇక్కడ తంబాకు ఎక్కువగా నములుతారు. సో, మీరు ఆపేసేయాలి. మీ బాడీ ప్రాబ్లమ్ అయిపోతుంది అని మనం చెప్పినప్పుడు, సార్ జీవితంలో ఏదో ఒక అడిక్షన్ లేకుండా ఎలా ఉంటారు? అంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ something which gives them joy, pleasure. Maybe it is a wrong pleasure, but at least pleasure in some యాహ్! sense. సో, ఈ అడిక్షన్ అనేది కానీ వాళ్ళకి తెలుస్తది. ఇది నేను తీసుకోకపోతే నేను నిద్రపోలేకపోతున్నాను. ఇది తీసుకున్న తర్వాత నేను నా లైఫ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నా బాడీ వీక్ అయిపోతుంది. ఇవన్నీ తెలుసు. కానీ దే ఆర్ ట్రాప్డ్. సో, అప్పుడు ఖచ్చితంగా అలాంటి టైమ్స్‌లో మనం మన రోల్ యాస్ ఎ ఫ్రెండ్, యాస్ ఎ కౌన్సిలర్, యాస్ ఎ చర్చ్ మెంబర్ ఏంటి అనంటే, వి హావ్ టు టాక్ టు దెమ్ అబౌట్ ది ఆబ్వియస్ థింగ్. ఏంటి అనంటే చాలా మంది అందరి ముందు డినై చేస్తా ఉంటారు. ఏం ప్రాబ్లమ్ లేదు నాకు. నడుస్తుంది. ఇట్స్ ఓకే. దట్స్ నాట్ మేకింగ్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. బట్ మనం ఏదైతే ఇంటిమేట్ రిలేషన్‌షిప్ ఫార్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో క్లియర్‌గా మాట్లాడేటప్పుడు, అవును దీనివల్ల నాకు ప్రాబ్లమ్ అవుతుంది. నా గోల్స్ మిస్ అయిపోతున్నాయి. నేను నిద్రపోలేకపోతున్నాను. నా హెల్త్ పాడైపోతుంది. సో, ఆ లెవెల్ ఆఫ్ ఇంటిమసీకి ఎళ్ళిన తర్వాతే మనం ఏదైనా చేయగలం. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ వాడు తాగుబోతువాడు అని మనం అక్కడే ఆగిపోకుండా, వాడు మనిషి. దేవుడి స్వరూపంలో చేయబడిన మనిషి. వాడి దగ్గరికెళ్ళి రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని లేబుల్స్ పెట్టేసి, వీడు తాగుబోతు, వీడు పాపి అనేది పెట్టేయకుండా, ఫస్ట్ యాహ్! థింగ్ ఈస్ టు ఫార్మ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ విత్ దెమ్. సెకండ్ థింగ్ ఈస్ మనం ఎప్పుడైతే వాళ్ళతో ఇంటిమేట్‌గా అవుతామో, వి ఎర్న్ ద రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ టు యాక్చువల్లీ కన్ఫ్రంట్ వాళ్ళని ఛాలెంజ్ చేయడము. అరే చూడు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఓన్లీ ఎ క్లోజ్ ఫ్రెండ్ క్యాన్ కన్ఫ్రంట్ అస్. అరే నువ్వు చేసింది తప్పు. అందుకే ఫెయిల్ అయ్యావు అని చెప్తారు. అది మనం తీసుకుంటాం గూడా. ఎందుకు వీడు నన్ను ప్రేమించే చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతది. సో, నువ్వు ప్రేమించకుండా డైరెక్ట్‌గా ఎళ్లి తిట్టేస్తే ఏమొస్తది? ఏం యాహ్! తీసుకోడు నీ మాట. యాహ్! సో, సెకండ్ థింగ్ ఈస్ టు లవింగ్‌లీ కన్ఫ్రంట్ దెమ్. థర్డ్ థింగ్ మనము కొన్ని అడిక్షన్స్ కొంచెం లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఎలా ఉంటది అనంటే యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ విత్ ఫ్రెండ్లీ కౌన్సెలింగ్ ఆర్ లే కౌన్సెలింగ్ అనొచ్చు, పాస్టరల్ కౌన్సెలింగ్ అనొచ్చు. కొన్ని దే నీడ్ సమ్ మెడికేషన్ అండ్ ఆహ్, డీప్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ అలాంటివన్నీ అవసరం ఉంటాయి. సో, యాహ్! ఆహ్, మనం ఖచ్చితంగా వి హావ్ టు ఫైండ్ ఔట్ వేర్ దిస్ పర్సన్ ఈస్ అండ్ దెన్ హెల్ప్ హిమ్ అకార్డింగ్. బట్ ద స్టార్టింగ్ స్టెప్స్ ఆర్ దిస్. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళకముందు ఇక్కడ 2 కామెంట్స్ ఉన్నాయి. వాటికి కొంచెం జవాబు చెప్పాలనుకున్నా. తెలుగులో మాట్లాడండి సార్ అని కొర్నేలియస్ ఫర్ క్రైస్ట్ గారు తెలుగులో మాట్లాడండి సార్ అని ఇంగ్లీష్‌లో రాశారు. కాబట్టి థ్యాంక్ యూ సార్. అంటే విషయం ఏంటనంటే వీలైనంత వరకు 90% తెలుగులోనే మాట్లాడుతా ఉన్నాం. అయితే ఒక విషయం గమనించాలి ఏంటంటే ఆర్‌టీఎఫ్ ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు చాలామంది చూస్తూ ఉంటారు. కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. చాలామందికి ప్యూర్ తెలుగు అర్థం కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వీ ట్రై టు బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో దయచేసి మన్నించండి. రెండోది మా ప్రాంతంలో డేవిడ్ బ్రెన్హామ్
బ్యాచ్ చిన్న చిన్న సేవకులను డిబేట్లు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. వారి గురించి కూడా మీ పెద్దలు అందరూ కలిసి ఓ వీడియో చేయండి. వీడియోస్ చేసాం. విలియం బ్రెన్హామ్, డేవిడ్ బ్రెన్హామ్ కాదు, విలియం బ్రెన్హామ్ కల్ట్ గురించి చాలా చాలా ఏమంటారు క్లియర్గా డిస్కస్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో టు ఆర్టీఎఫ్ ఛానల్లో మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి ఈ కల్ట్స్ని గురించి. ఓకే, ఐఎమ్ కమింగ్ టు అ వెరీ క్రూషియల్ పాయింట్ అన్న. శాంసంగ్ అన్న, మీరు ఐ హోప్ స్టార్లిన్ విల్ కమ్ బ్యాక్. ఐ థింక్ హీ లాస్ట్ హిస్ కనెక్షన్. ఎనీవే, చాలా లెట్ మీ You're on mute, Christopher. ఓకే, యా, థ్యాంక్ యూ అన్న. చాలా ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాం. ఫెయిల్యూర్ లేక అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే హౌ కెన్ వన్ గెట్ తన తన జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే విశ్వాసం అనేది ఎలా పెంచుకోవాలనేటువంటి విషయం కొద్దాం. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ పర్సన్స్ హూ ఫెయిల్డ్ ఇన్ దేర్ లైఫ్. కదానా, మీరేమంటారు? డెఫినెట్లీ అందుకనే ఐ థింక్ దేవుడు ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ని చక్కగా దాపెట్టకుండా కప్పిపెట్టకుండా మనకు ఒక ఉదాహరణగా చాలా చక్కగా చూపించారు. సో మనము మన జీవితాన్ని ఏ క్షణంలో మనం ఇవాల్యుయేట్ చేసుకుంటున్నాం. ఒక క్షణంలో అది ఫెయిల్యూర్ అనిపించవచ్చు, ఇంకొక ఫేజ్లో అది సక్సెస్గా ఉండొచ్చు. సో ఇప్పుడు జోసెఫ్ లైఫ్ కనుక చూసినట్లయితే ఒక సైడ్ ఏమో కింద ఒక స్లేవ్ లాగా ఉన్నాడు, ఇంకో సైడ్ ఒక ప్రిజనర్ లాగా ఉన్నాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నాడు, పోటిఫర్ దాంట్లో ఒక పెద్ద మంచి మేనేజర్ లాగా ఉన్నాడు. కాబట్టి ఏ స్టేజ్లో మనం మన లైఫ్ని ఇవాల్యుయేట్ చేసుకుంటున్నాం. సో పౌలు ఏమంటాడంటే నన్ను నేనేం జడ్జ్ చేసుకోను, దేవుడు చేస్తాడు, అదొక స్టేజ్ ఉంది. కేవలం క్యారెక్టరే కాదు, గుణమే కాదు, క్రైస్తత్వమే కాదు, నేను చేసినటువంటి పరిచర్య యొక్క సక్సెస్ కూడా దేవుడు చూస్తాడు. సో మనం ఎవరు ఇవాల్యుయేట్ చేయడానికి ఒక అప్రోచ్, మన అవుట్లుక్. సో బైబిల్లో ఫెయిల్యూర్ అనేది ఈజ్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్ అనేది ఈజ్ నాట్ ఫైనల్. నేను ఒక మాట ఏమంటానంటే డూయింగ్ నథింగ్ ఈజ్ ఫెయిల్యూర్, డూయింగ్ సంథింగ్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. సో మనం ఒక ఎగ్జామినేషన్ ఫెయిల్ కాగానే ఇంకా నేను చదవను, అయిపోయింది నా సంగతి అనేసి అనుకోకుండా, లేదు, ఐ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఈ ఫ్రెండ్ నన్ను మోసగించాడు, ఇంకా నేను ఎప్పుడు ఫ్రెండ్స్ చెయ్యను అనేసి అలా అనుకోకుండా, నో, లెట్ మీ సీ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అండ్ హౌ షుడ్ ఐ గో అబౌట్ ఇట్. సో దేర్ఫోర్ I must see life from a very, very practical, in a timely way, and leave judging to God, but let me put my effort. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, తన చాతనైనటువంటి విత్తనాన్ని తీసుకొని ఎన్నిటికన్నా మంచి విత్తనాన్ని తీసుకొని మంచిగా పొలాన్ని దున్ని నాటుతాడు. దాని తర్వాత మన చేతిలో ఏముంది? అవును, దేవుని చేతిలో ఉంది. కానీ అంత కష్టపడి చేసినా అప్పుడప్పుడు పంట రాకపోవచ్చు, వచ్చినా కానీ వరదలు రావచ్చు, లేకపోతే వర్షం రావచ్చు, ఏదో రావచ్చు. కానీ ఆ రైతు ఆగుతాడా? లేదు. హిస్ ఫెయిత్ ఇన్ ద హోల్ థింగ్ ఇస్ నాట్ షేకెన్. కాబట్టి మన డాక్టర్ స్టాలిన్ గారు చెప్పినట్లు, దిస్ ఈజ్ ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డిజైన్ ఫర్ సంథింగ్. నేను తీర్చిదిద్దబడుతున్నాను దేని కొరకు? దేవుని యొక్క ప్రణాళికల కొరకు, దేని కొరకు? దేవుని యొక్క పర్పసెస్ ఫుల్ఫిల్ చేయడానికి. కాబట్టి ఏంటి ప్రభు అది అనేది మనం గమనించి చూసినట్లయితే, ఐ బిలీవ్ ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో సక్సెస్ కావచ్చు. మానవ దృష్టిలో అనేక విధాలుగా చూస్తారు కాబట్టి అది నేను చెప్పలేను. కానీ దేవుని దృష్టిలో నా యొక్క డీప్ కాన్షియస్లో ఐ క్యాన్
have that sense of fulfillment. That is definitely a possibility. యా అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈజ్ ఇట్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్? ఐ మీన్ సైకాలజీ వర్సెస్ ట్రస్ట్ ఇన్ గాడ్. వాట్ యూ సే? మీరిద్దరు వాట్ యూ సే అబౌట్ ఇట్? డాక్టర్ స్టాలిన్ గారు నేను మాట్లాడాను. యా డాక్టర్ స్టాలిన్ గారు చెప్పారు. ఓకే. చాలా చక్కగా యా చెప్తారు. సో సైకాలజీని మనము ట్రస్ట్ గాడ్ మన ఫెయిత్కి ఆపోజిట్గా చూడడం అనుకోవాలి. ఎందుకంటే సైకాలజీలో క్రిస్టియన్ అప్రోచెస్ కూడా ఉన్నాయి, సైకాలజీలో నాన్ క్రిస్టియన్ ఆర్ యాంటీ క్రిస్టియన్ అప్రోచెస్ కూడా అంటే ఉన్నాయి. మీరు సైకాట్రిస్ట్ కాబట్టి అలా చెప్తున్నారా? అంతే అంతే కదా. సో ఎందుకని అంటున్నానంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ క్రిస్టియన్. ఎందుకని అంటున్నాను అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ ఇన్ అ లే లాంగ్వేజ్. నేనేమంటున్నా అంటే పాజిటివ్ సైకాలజీ అని ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎక్కువగా వినిపించే కల్చర్లో వినిపించే స్టేట్మెంట్స్ అన్ని దాంట్లో నుంచి ఉంటాయి. యూ కెన్ డూ ఇట్, అండ్ ప్రతి ఒక్కరు మనం ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఇప్పుడు అన్న చెప్పిన విషయాలు ఎక్కడున్నాయి దాంట్లో? దేవుడి సార్వభౌమ చిత్తం ఎక్కడుంది? మన కంట్రోల్లో లేని విషయాలు ఎక్కడున్నాయి? సో ఈ పాజిటివ్ సైకాలజీ, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా దే ఆర్ సమ్హౌ టు సమ్ ఎక్స్టెంట్ అపోజ్ టు క్రిస్టియన్ లివింగ్. కానీ అదే విషయంలో వీ షుడ్ నాట్ థింక్ దట్ క్రైస్తవ్యం అంటే నెగటివ్ థింకింగ్ అనే సింప్లిస్టిక్గా మనం వెళ్ళిపోకూడదు. Yeah. క్రైస్తవ్యంలో కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే క్రైస్తవ్యం ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ మోర్ రియలిస్టిక్, అంటే వాస్తవానికి దగ్గరగా ఉండడం. సో జీవితంలో ఓన్లీ పాజిటివ్ నెగటివ్స్ అనే బైనరీస్ ఆ రెండు విషయాలే లేవు. దేవుడి ప్రణాళికలో చాలా కాంప్లెక్స్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టు జోసెఫ్ లైఫ్నే చూసే ధోరణిని బట్టి ఒక రకంగా అనిపిస్తుంది. ఏ స్టేజ్లో చూస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే మూవింగ్ అవే ఫ్రమ్ దట్, ఐ హోప్ ఐ టచ్డ్ అప్ ఆన్ దట్. మూవింగ్ అవే ఫ్రమ్ దాట్, అన్న చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయం నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఈ ఏ స్టేజ్లో చూస్తున్నాం అనేది మనం గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న, నా జాబ్ వెళ్ళిపోయినప్పుడు నేను ఎలా ఉండాలి, నా ఫెయిల్యూర్ ఇన్ జాబ్ కానీ లాస్ ఆఫ్ జాబ్ వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి అంటే మన లైఫ్ ఆ మూమెంట్తో ఎండ్ అవ్వట్లేదు. ఇన్ అ క్రిస్టియన్ అండర్స్టాండింగ్ దెర్ ఇస్ మోర్ టు లైఫ్. ఇంకా చాలా విషయాలు దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకు దేవుడు మన లైఫ్ ఎండ్ అయిపోయింది అన్నప్పుడు దేవుడే తీసుకెళ్ళిపోతాడు. సో దట్ డెఫినెట్లీ మీన్స్ దట్ లైఫ్ హెస్ ఎండెడ్. దేవుడు మనల్ని చంపేసి తీసుకెళ్ళిపోయాడు అంటే అయిపోయింది. కానీ దేవుడు ఇంకా మనకి జీవితం ఇచ్చి, ఇంకా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి, అది మనం దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో దానికి కనెక్టెడ్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఆలోచించేటప్పుడు, అండ్ బైబిల్ని కూడా మనం కొన్నిసార్లు ఎక్కువ ఇండివిజువలిస్టిక్గా ఆలోచిస్తాం. ఈ వ్యక్తికి ఇలా అయింది కాబట్టి నాకు నా జీవితంలో నా విలువ ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి అని. కానీ యోసేపు అలా చూడలేదు. యోసేపు దేవుడు ఇజ్రాయెల్ని కాపాడడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని చెప్తాడు. జోసెఫ్ ఆల్వేస్ సా హిమ్సెల్ఫ్ as పార్ట్ ఆఫ్ బిగ్గర్ కమ్యూనిటీ, దట్ ఈస్ కమ్యూనిటీ ఆఫ్ గాడ్, అండ్ బిగ్గర్ స్టోరీ, దట్ ఈస్ గాడ్ స్టోరీ. దేవుడి ప్రణాళిక, దేవుడి గొప్ప హౌ గాడ్ ఈజ్ రైటింగ్ ద హిస్టరీ అండ్ ద ఫ్యూచర్ అనేది అది దేవుడి సార్వభౌమ చిత్తంలో జరుగుతూ ఉంటుంది. నేను నా జీవితంలో నేను ఒంటరిగా ఆలోచిస్తే నేను ఒక ఫెయిల్యూర్ని. కాకపోతే దేవుడి సంఘంలో కలిసి నేను పనిచేస్తున్నప్పుడు దేవుడి దృష్టిలో నుంచి చూస్తే నేను చాలా పెద్ద సక్సెస్ అనే ఈ డిఫరెన్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనేది మనకు వస్తుంది. అంటే లోకము సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తుంది అని అంటే నువ్వు ఒంటరిగా ఎంత అచీవ్ చేసావు, ఎంత పే స్కేల్ తెచ్చుకున్నావు. మనం కూడా క్రైస్తవ
పేరెంట్స్ కూడా మనం ఇలా ఆలోచించడం మొదలుపెట్టాం. మన అబ్బాయి ఏ సాఫ్ట్‌వేర్‌లో, ఎంత ప్యాకేజ్‌లో వచ్చింది. హ్మ్. కానీ మనం ఏం మర్చిపోయాము అనంటే, మన అబ్బాయి, మన అమ్మాయి దేవుడి మిషన్‌లో ఎక్కడ ఫిట్ అవుతున్నారు. హ్మ్. దేవుడు ఈ ఈ జనరేషన్‌లో, ఈ టైంలో చేసే గొప్ప విషయాల్లో మన పిల్లలు ఎక్కడున్నారు అనేది మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనం సక్సెస్ డెఫినిషన్ ఈజీగా సొసైటీ నుంచి యాక్సెప్ట్ చేసేస్తున్నాం కాబట్టి. అండ్ సో యాహ్! ఆహ్, లోకపరంగా చూస్తే జనాలు నన్ను ఫెయిల్యూర్ అనొచ్చు. కాకపోతే దేవుడి మిషన్‌లో, దేవుడి లాంగ్ బిగ్గర్ స్టోరీలో నేను అంత బ్రైట్ అండ్ హైయెస్ట్ అచీవర్ అవ్వకపోయుండొచ్చు. ఫెయిత్‌ఫుల్‌గా నా చిన్న పని నేను చేసుకుంటున్నాను. రోజు మా చర్చ్ లైబ్రరీలో నేను కూర్చుంటున్నాను. ప్రతి ఒక్కరొచ్చినప్పుడు వాళ్ళతో ప్రార్థన చేసి పుస్తకం అమ్ముతున్నాను. హ్మ్. నేనేం పెద్ద పెద్ద కంపెనీ ఓపెన్ చేయలేదు. నేనేమి ఏదో చేయట్లేదు. కానీ నేను ఫెయిత్‌ఫుల్‌గా చేస్తున్నాను కాబట్టి దట్ ఈస్ సక్సెస్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. హ్మ్. సో ఈ వెదర్ యువర్ ఐడెంటిటీ ఈస్ డిఫైన్డ్ ఇండివిడ్యువల్లీ ఆర్ వెదర్ యువర్ ఐడెంటిటీ ఈస్ డిఫైన్డ్ కమ్యూనల్లీ ఇన్ ద కమ్యూనిటీ సెన్స్ ఆఫ్ గాడ్స్ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! థ్యాంక్ యూ. ఫైనల్ క్వెషన్‌కి వెళ్దాం. అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇద్దరిని నేను అడగాల యాక్చువల్‌గా సామ్సన్, డూ యూ వాంటెడ్ టు యాడ్ టు Yeah, దిస్ I క్వెషన్? just want to add one thing. యెస్. ఈ సైకాలజీ అనేది క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్ అన్న చెప్పినట్టు డాక్టర్ స్టాలిన్ గారు చెప్పినట్లు ఎస్, నాన్ క్రిస్టియన్స్ కూడా సైకాలజీ ఉంది అండ్ క్రిస్టియన్స్ కూడా సైకాలజీ మాట్లాడతారు అనేసి. ఇప్పుడు నేను బైబిల్లో కనుక చూసినట్లయితే ప్రావర్బ్స్లో ఒక వచనం ఉంది, యాజ్ ఎ మ్యాన్ థింక్స్ సో హీ ఇస్. యెస్. క్రిస్టఫర్ తెలుగులో ఎలా ఉందో ఉండొచ్చు అది. మనుషుడు ఏ విధంగా మనుషుడు ఆలోచిస్తాడో ఏం యాహ్! ఆయన జీవితం అలా ఉంటుంది అని అంటున్నారు. రైట్. మీరు కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సైకలాజికల్ స్టేట్మెంట్. హ్మ్. మన ఆలోచనలు మన యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి. ఆలోచన మారిస్తే మనం ఆ ప్రవర్తన మారుతుంది. అది యాహ్! నా సైకాలజీ మరి. మరి బైబిల్‌లో ఉంది. ఆల్‌రైట్. సో, ఆహ్, మనం ఏం గమనించాలంటే సైకాలజీ అనేది మనము ఒక లిమిటెడ్‌గా అసలు క్రిస్టియనే కాదు. పాజిటివ్ థింకింగ్ అంటే అసలు ఇట్ ఈస్ అపోజ్ టు ఫెయిత్ అనేది అనకూడదు. హ్మ్. సో, వీ నీడ్ టు లుక్ ఎట్ బైబిల్. ఇప్పుడు డాక్టర్ స్టాలిన్ గారు ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చెప్పారు. యోబు ఫ్రెండ్స్ హ్మ్. టు హ్మ్. బి సైలెంట్. హ్మ్. అది ఒక పెద్ద సైకాట్రిస్ట్ ఎవరు ఎలిజబెత్ కుబ్లర్ రాస్ ఆమె రీసెర్చ్ చేసి హ్మ్. అన్నిటికన్నా గ్రేటెస్ట్ కంఫర్ట్ ఎప్పుడు ఇస్తుందా ఎవరికి కంఫర్ట్ ఎలా ఇవ్వచ్చు అంటే హ్మ్. పక్కన కూర్చొని సైలెంట్గా స్ట్రోక్స్, హ్మ్. యాహ్! అంతకన్నా పెద్ద కంఫర్ట్ ఇంకేం లేదు. హ్మ్. అసలు మాట్లాడితేనే వాళ్ళకి ఎక్కువ బాధ అవుతుందట. హ్మ్. సో మరి సైకాలజీయే కదా. సో బైబిల్‌లో కూడా ఎప్పుడో రాయబడి ఉంది అవన్నీ. ఇప్పుడు మనం రిసర్చ్ చేసి ఆహా! అవి నిజమే అని అంటున్నాం. యాహ్! కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం సైకాలజీ అనగానే అది ఏదో యాంటీ బైబిల్, యాంటీ ఫెయిత్ అని అనుకోకూడదు. హ్మ్. అనుకోకుండా మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి మంచి ప్రొఫెషనల్స్‌ని మనము వాళ్ళ యొక్క తలాంతులను వాడుకోవాలి. యాహ్! సో అది ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్. థ్యాంక్ యూ. నేను ఇంకొన్ని వచనాలు బైబిల్‌లో నుండి, అంటే కీర్తనల్లో నుండి కొన్ని వచనాలు ఆహ్, కోట్ చేస్తున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఈజ్ ఇట్ నాట్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్? యాహ్! నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. యాహ్! అండ్ ఆల్సో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, హ్మ్. ఆయన యందే నిరీక్షణ ఉంచుము. చాలా చాలా సార్లు కీర్తనల్లో మనం చూస్తాం సెల్ఫ్ టాక్ అనేది, మనకు మనం ఎంకరేజ్ చేసుకోవడం, మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అనేది చూస్తాం. అండ్ నేనేమనుకుంటానంటే బైబిల్ టాక్స్ అబౌట్ ఎ సాంక్టిఫైడ్ సైకాలజీ, రైట్? సో మన మన సైకాలజీ అన్నప్పుడు లోకము చెప్పేటువంటి పాజిటివ్ థింకింగ్ ఏంటి అని అంటే, అంటే ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ మై 2 సెంట్స్. లోకం చెప్పేటువంటి పాజిటివ్ థింకింగ్ ఏంటి అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ, రైట్? ఇట్ ఈస్ మై కెపాసిటీ, దేర్ ఈస్ అ కెపాసిటీ ఇన్ యూ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్. దట్ ఈస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు అది నిజమే. కానీ బైబిల్ మాట్లాడేది మన సోర్స్ ఇంకా
మనల్ని మించి అతీతమైనటువంటి దేవునిలో ఉంది. సో, దేవుని నుండి మనం డ్రా చేసుకుందాం. మన స్ట్రెంగ్త్‌ని, మన విశ్వాసాన్ని, మన భవిష్యత్తుని ఆహ్, తీర్చిదిద్దగల దేవుని యందు విశ్వాసంతో ముందుకెళ్దామని బైబిల్ చెప్తా ఉంది. సో, లెట్ us గో వన్ స్టెప్ ఫార్వర్డ్. యాస్ క్రిస్టియన్స్ వి ఆర్ బ్లెస్డ్. బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్‌గా వి ఆర్ బ్లెస్డ్ దట్ వి హావ్ ఎ బెటర్ సొల్యూషన్ దాన్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఎ గ్రేటర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చివరి ప్రశ్న, రోల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ దిస్ సినారియో. ప్రత్యేకంగా అనేక మంది యవనస్తులు కృంగిపోతా ఉన్నటువంటి ఈ సమయాల్లో, లేక ఆ, సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నటువంటి సమస్యల్ని, సవాళ్లను ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో, ఆర్ వి రియలీ ప్రిపేరింగ్ అవర్ యంగ్ పీపుల్ ఫర్ దీస్ ఛాలెంజింగ్ టైమ్స్ ఈజ్ ద క్వశ్చన్. ఏమంటారు మీరు? లెట్ మీ స్టార్ట్ విత్ శాంసన్ అన్న. ఐ థింక్ చర్చ్ ఒక విధంగా చూస్తే, నేను క్రిటిసైజ్ చేయటం లేదు కానీ ఒక విధంగా చూస్తే చర్చ్ ఈజ్ ఇన్ ఎ రియాక్టివ్ మోడ్. ఎస్. రెండు చర్చెస్, ఒకటేమో ఆర్థడాక్స్ చర్చ్, ఇంకొకటేమో మార్తోమా చర్చ్. వీళ్ళిద్దరూ వాళ్ళు ఏం గమనించారంటే వాళ్ళ యవనస్తులను పోగొట్టుకుంటున్నారు. బికాస్ ఆర్థడాక్స్ చర్చ్ ఆర్థడాక్స్గా ఉంటుంది, మార్తోమా చర్చ్ ఈజ్ అ ట్రెడిషనల్ చర్చ్. సో వాళ్ళకు ఉండేటువంటి సర్వీసెస్ ఆ మలయాళం లాంగ్వేజెస్లోనే ఉండడము, ఒక ఆర్థడాక్స్ ఫ్యాషన్లో వాళ్ళు సర్వీస్ చేయడము కొంచెం యవనస్తులకు ఇబ్బందిగా ఉండి వాళ్ళని చర్చ్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అనేసి గమనించారు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ, కొంతమందిని పిలిచి యూత్ని ఎలా మనం చర్చ్లో ఉంచవచ్చు, వాళ్ళకి ఏ విధంగా మనము ఆ, వాళ్ళ యొక్క అవసరతలను తీర్చవచ్చు అనే ఒక ప్రోగ్రామ్ చేసి పిలిచి మాట్లాడించారు. సో చర్చ్ ఈజ్ ఇన్ ఏ రియాక్టివ్ ఫ్యాషన్. సో దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ నెససరీ. కానీ ప్రోయాక్టివ్గా కూడా మనము చర్చ్ కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఏ విధంగా? ఇవాళ రేపు మన సండే స్కూల్ చూస్తే కనుక దే ఆర్ మినీ స్కూల్స్ లైక్ అదర్ స్కూల్స్. ఇప్పుడు విబిఎస్ జరుగుతుందండి, అన్ని ఆల్మోస్ట్ ఆల్ చర్చెస్లో విబిఎస్ జరుగుతుంది. అక్కడ ఏం చూస్తున్నాము? సేమ్ ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, సేమ్ కాంపిటీషన్స్. అక్కడ కూడా టీచర్స్ ఆర్ వర్కింగ్ మోర్ దెన్ ద స్టూడెంట్స్ టు గెట్ అ ప్రైజ్ ఫర్ ద క్లాస్. యా. అండ్ పిల్లలు ఏం గమనిస్తున్నారు? టీచర్కి ప్రైజ్ కావాలి, మనకు కాదు, ఆమె చేసుకుంటుందిలే అనేసి ఆ మెసేజ్ దొరుకుతూ ఉంది. సో చర్చ్ ఒక విధంగా చూస్తే ఇస్ బికమ్ అ ప్లేస్, ఏ పౌల్ భక్తుడు ఎలా రాశాడో ఏమో, డు నాట్ బి కన్ఫర్మ్డ్ ఇస్ దిస్ వరల్డ్ అని అప్పుడు రాశాడు. ఈ రోజు కూడా మనం నేర్చుకోవటం, ఈ రోజు మనం కంప్లీట్గా మనం వీఆర్ ఏపింగ్ ద వరల్డ్, వీఆర్ మిర్రరింగ్ ద వరల్డ్. సో చిల్డ్రన్ ఏమనుకుంటారు, అరే దిస్ ఈజ్ అన్ అదర్ ప్లేస్ లైక్ స్కూల్ అనేసి వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో దేర్ ఫోర్ అక్కడ మనం స్టోరీస్ బైబిల్ నుంచి చెప్పచ్చు, మిషనరీ స్టోరీస్ చెప్పచ్చు, కానీ ప్రయారిటీస్, టీచర్స్ బిహేవియర్, ద అన్స్పోకన్ మెసేజెస్ మాత్రము టోటలీ ఫ్రమ్ ద వరల్డ్. యా. అవి మనం చాలా లోతుగా ఆలోచించి చేంజ్ చేయాలి. ఎస్. వి మస్ట్ రెవల్యూషనైజ్. ఫర్ ఎగ్జాంపుల్ విబిఎస్లో ప్రైజెస్ అనేది బ్యానిష్ చేసేసేయాలి, ర్యాంకింగ్ అనేది బ్యానిష్ చేసేసేయాలి. Just celebrate life, just celebrate stories, just celebrate and take them into streets and show them what is poverty, tell them how to be compassionate. Avi chesko, right? I believe that can bring about a true change right from early stages, Yeah. where we talk about what is success, what is failure, what is character, what is the, developmental goals, all this. And then I believe parents should be addressed even more children కన్నా. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి వల్ల చిల్డ్రన్ కూడా చాలా కరెక్ట్. ఇదవుతున్నారు. సో పేరెంట్స్ని అడ్రస్ చేయాలా, చిల్డ్రన్ని అడ్రస్ చేయాలి. Thank you so much. Dr. Starlin, you led a youth group in your church. Do you think we are really addressing the issues of the young people? Yeah. అవును. అంటే ఒకటి మనము చర్చ్ అంటే దెర్ ఆర్ I don't intend to speak, or I cannot speak for all churches. Yeah, I There are understand. lot of differences in churches. అయితే కొన్ని చర్చెస్ చాలా proactive గా పనిచేస్తున్నాయి.
దే హ్యావ్ పీపుల్ ఆన్ దేర్ బోర్డ్, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ లూజింగ్ అవుట్ ఆన్ దేర్ ట్రెడిషనల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఉమ్, సో రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న చర్చెస్ ఉన్నాయి. కొన్ని చాలా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి చర్చ్ని కూడా సినిమా థియేటర్లా చేసేయడం, లేదంటే ఉమ్, చర్చ్నే సినిమా థియేటర్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఐ థింక్ వీ నీడ్ టు బీ అన్న చెప్పినట్టు రియలిస్టిక్గా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం, దేవుడి కోర్ ఆస్పెక్ట్స్, కోర్ ప్రిన్సిపల్స్ మర్చిపోకుండా ఉండడం అనేది ఒకటి. ఇంకోటి అన్న చెప్తున్నప్పుడు ఒకటి నాకు చాలా క్లియర్‌గా అనిపించింది ఏంటి అనంటే, యువర్ వే యూ టెల్ ద మెసేజ్ ఉమ్, ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్. యా. సో జాన్ అన్న గారికి చాలా నచ్చిన వ్యక్తి మార్షల్ మెక్లూహన్ ఉమ్, ఈ స్టేట్మెంట్‌ని చెప్పాడన్నమాట. అంటే హి ఈస్ ద ఆరిజినేటర్ ఆఫ్ దిస్ థాట్ దట్ ద మీడియం ఈస్ ద మెసేజ్. మెసేజ్. యా. అంటే మన మనం ఎలా చేస్తున్నాం, ఆ చెయ్యడం బట్టి జనాలకి ఏం చెప్తున్నాం. మనం చాలా స్టోరీస్ చెప్పొచ్చు, మిషనరీ స్టోరీస్ కానీ అవి కానీ ఇవి కానీ. కాకపోతే ఎయిర్ కండిషన్ రూమ్లో పెట్టి ఉమ్, వాళ్ళకి ఓన్లీ వెస్ట్రన్ మ్యూజిక్ వినిపించి, వాళ్ళతో అన్ని ఈ ర్యాంకుల గొడవలు పెట్టించి, ఇవి చేయించి వాడికి మిషనరీ స్టోరీస్ చెప్తే వాడు మిషనరీ ఎయిర్ కండిషనర్లో కూర్చోలేదు కదా, ఉమ్, ఎక్కడో ఫారెస్ట్ లోకి వెళ్ళి పనిచేసాడు. సో ఐ థింక్ మన వే ఆఫ్ అప్రోచింగ్ ఒక ఒక వాల్యూని నేర్పిస్తుంది, మన కంటెంట్ ఇంకో వాల్యూని నేర్పిస్తుంది. సో ద ఫార్మ్ ఆర్ ద వే వి డూ థింగ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఆలోచిస్తే చర్చెస్ షుడ్ క్వశ్చన్ సర్టన్ అజంప్షన్స్ ఉమ్, ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామ్స్ అండ్ పేపర్. ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు నేను కొన్ని విషయాల్లో దీస్ ఆర్ చేంజెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పాను. ఏంటి, సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చేయడము, ఇలాంటివన్నీ. ఎందుకు అని అంటే ఎగ్జామ్ అనేది అదొక పెద్ద ఆ, పరీక్షలాగా తయారైపోయి, జీవితానికే పరీక్షలాగా తయారైపోయి, ఆ, అక్కడికి రాగానే పిల్లలు భయపడిపోతారు. ఉమ్, బట్ రాదర్ schools and education should make children love learning. యా. వాడికి అసలు ఈ వాటిని చెట్లు ఎలా ఉన్నాయి, లేదంటే ఈ హ్యూమన్ బాడీ ఆర్గన్స్ ఎలా పనిచేస్తాయి, ఈ స్పేస్ లో ఉన్న చుక్కలు ఎందుకు ఎలా ఉంటాయి, ఈ స్టోరీస్ లో ఉన్న మారల్ స్టోరీస్ ఏంటి, హిస్టరీలో జరిగిన విషయాలు ఏంటి. సో డెఫినెట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ అడ్రస్సింగ్ దీస్ థింగ్స్. That is where I think church can address a lot. Church should make children, there should be something like a practical theology of education. ఉమ్, అసలు మనము చర్చ్గా పిల్లల్ని ఎలా నేర్పించాలి, ఉం? వాళ్ళకి ఆ, చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలి, దేవుడు చేసిన నేచర్ని ఎంజాయ్ ఎలా చేయాలి, దేవుడు చేసిన పక్షుల్ని ఎలా చూడాలి, ఇలాంటివన్నీ చేయించడము. రెండోది, ఎగ్జామ్ కోసము మనం జీవించకూడదు. రాదర్ మనం నేర్చుకున్న చదువుకి ఎగ్జామ్ ఒక ఇట్స్ లైక్ మనం ఎంత నేర్చుకున్నాము అనేది చూస్తుంది అంతే. ఉమ్, బట్ ఎగ్జామ్లో పాస్ అయితేనే జీవితం. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడున్న టీచర్స్ కొంతమంది వాళ్ళు కూడా ఇదే సిస్టంలో నుంచి వెళ్ళారు. ఉమ్, సో వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్పిస్తారు. ఇంకా అక్కడ జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కడ ఉంది? యా. పిల్లలు కూడా అలానే పెరుగుతారు. వాళ్ళు ఏంటంటే, సార్ చెప్పాడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కాదు. మెమరీ మెషిన్స్. సో దానివల్ల ఏమైపోద్ది అంటే, వీఆర్ టీచింగ్ సమ్ వాల్యూస్ త్రూ ద వే వీఆర్ డూయింగ్ థింగ్స్. సో యాజ్ అ చర్చ్ వీ షుడ్ క్వశ్చన్ దీస్ థింగ్స్. అండ్ యా. మన చర్చ్లో ఉన్న చర్చ్కున్న ఒక ప్రామినెంట్ ఫంక్షన్ ఏంటి అని అంటే, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ట్రైనింగ్ ఇన్ గాడ్లీనెస్ అండ్ ఎడ్యుకేటింగ్ ద స్క్రిప్చర్స్. కాకపోతే మనం మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అవే బుల్లెట్ పాయింట్స్ పెట్టి, అవే డాక్టరీన్స్ అని చెప్పేసి బోరింగ్గా వాళ్ళకి చెప్పి, అసలు దానికి జీవితానికి దానికి కనెక్షన్ ఏంటి మనం చెప్పట్లేదు. సో ఐ థింక్ చర్చ్ హ్యాస్ టు రియలీ డూ అన్ ఇంట్రోస్పెక్షన్. మనము మన ట్రైనింగ్ మెథడ్స్, మన ఎడ్యుకేషన్ మెథడ్స్లో మార్పులు ఎలా తెచ్చుకోవాలి, ఎలా విలువలు ఇంటిగ్రేట్ చేయాలి. యా. దానికి తోడు మన చర్చ్లో ఉండే పేరెంట్స్ టీచర్స్ని
అసలు దేవుడు మనకి చదువు ఎందుకిచ్చాడు? ఎలా చదివిచ్చాలి? ఎలా చదువుకోవాలి? చదువుని జీవితానికి ఎలా అంటే మీ చదువు ఓన్లీ మీ పే స్కేల్‌కే చర్చెస్‌లో టెస్టిమనీస్ అండ్ థాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఎలా ఉంటాయి? మా యాహ్! వాడికి పే స్కేల్ ఇంతొచ్చింది. హ్మ్. But the point is, as a church, are we telling people that success is not your pay scale? హ్మ్. Success is what is the difference that you are making for the kingdom of God? యాహ్! So I think those are just broad issues, but we should really get into practical and do. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరికీ చాలా చాలా వందనాలు. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాక్టికల్ ఇష్యూస్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడారు. బిఫోర్ వి క్లోజ్, మీ ఫైనల్ కామెంట్స్ అండ్ ఫైనల్ సజెషన్స్, ప్రత్యేకంగా ఆహ్, కొన్ని రోజుల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ ఫేస్ చేయబోతా ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి, ఆహ్, లైఫ్‌లో ఛాలెంజెస్ ఎదుర్కొంటా ఉన్నటువంటి వాళ్ళకి మీరు చెప్పేటువంటి సలహాలేంటి? ఆహ్, లెట్ మీ స్టార్ట్ విత్ డాక్టర్ స్టాలిన్. I just want to emphasize that మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు, మీరు ఏదైనా ఛాలెంజ్ గుండా వెళ్తున్నప్పుడు, లేదంటే మీ రిజల్ట్స్ వస్తున్నాయి ఫ్యూచర్‌లో, లేదంటే జీవితంలో ఒక పరీక్ష ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, మీరు ఒంటరి వారు కాదు. మీరు దేవుడి స్టోరీలో ఉన్నారు. హ్మ్. అండ్ థాట్ ఈస్ అ బిగ్గర్ ఇష్యూ. మీ జీవితానికి అర్థం, మీ జీవితానికి విలువ వచ్చేది ఈ బిగ్గర్ స్టోరీ నుంచి. ఇప్పుడు ఒక్కరోజు ఫెయిల్ అయిపోయినందుకు, రేపు ఏదో అవుతది. ఇంకా నాకు లైఫ్ లేదు అనుకోవడం కన్నా, హ్మ్. దేవుడి మీద, దేవుడిచ్చిన సంఘం మీద, దేవుడిచ్చిన మీ ఫ్యామిలీ మీద మీరు కలిసి ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ ద ఫ్యూచర్. యాహ్! థ్యాంక్ యూ డాక్టర్ స్టాలిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. డాక్టర్ శాంసన్ గాంధీ గారు, వాట్ ఆర్ యువర్ ఫైనల్ థాట్స్? వాట్ ఆర్ యువర్ ఫైనల్ సజెషన్స్? మై నా యొక్క చివరి ఆలోచన ఏంటంటే, ద ఫ్యాక్ట్ దేవుడు ఒక్కొక్కరిని మన వ్యక్తిగతంగా మనల్ని ఈ లోకంలో పెట్టాడు. హ్మ్. అది ఒక అద్భుతమైనటువంటి దేవుడు చేసినటువంటి కార్యం. హ్మ్. మీరు ఈ భూమి మీద ఉన్నారు అంటే ఆ దేవుని ప్రణాళిక మీ జీవితం మీద ఉంది. కాబట్టి దేవుని హస్తంలో మనం గనక నమ్మకంగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటే ఆ ప్రణాళిక తప్పగా నెరవేరుతుంది. ఆ ప్రణాళిక నెరవేరుస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఆనందము ఇంక దేంట్లో ఉండదు. హ్మ్. చదువే గానీ, ఉద్యోగమే గానీ, కుటుంబమే గానీ, పరిచర్య గానీ, ఏదే గానీ. కాబట్టి ఫెయిల్యూరు, సక్సెస్ తీసేసి మనము ఇక్కడ దేవుని ప్రణాళికతో ఉన్నాము. అది ఏంటి? అది చేయడానికి దేవుడు మనకు కృప ఇస్తాడు. కాబట్టి ఆ దాంట్లో ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ ఉంది. యాహ్! ఎడుగుదొడుగులు అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ గాడ్ విల్ సే, వెల్ డన్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, కమ్, ఐల్ గివ్ యూ పుట్ యూ ఇన్ చార్జ్ ఆఫ్ గ్రేటర్ థింగ్స్ అని దేవుడు శబాషి ఇస్తాడు. హ్మ్. కాబట్టి మనం ఏం తొందరపడదు. వండర్ఫుల్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శాంసన్ గాంధీ గారు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్. ఐ నో యూ హ్యాడ్ అ వెరీ వెరీ లాంగ్ డే, బట్ స్టిల్ మీరు సమయం కేటాయించుకున్నందుకు చాలా వందనాలు. వాల్యుబుల్ సజెషన్స్ ఫ్రెండ్స్. దయచేసి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థాట్స్. యంగ్ పీపుల్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఆలోచించాల్సినటువంటి విషయాలు, మన దృక్పథాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇంతసేపు ఎక్స్పర్ట్స్ షేర్ చేయగా మనం విన్నాం. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ నుండి కొన్ని నేను మళ్ళీ మీకు గుర్తు చేసి ముగిస్తాను. నంబర్ 1, యాక్సెప్ట్ రియాలిటీ. వాస్తవాన్ని అంగీకరిద్దాం. ఏది జరిగినా, రిజల్ట్ ఎలా వచ్చినా మొదట వాస్తవాన్ని అంగీకరిద్దాం. రెండోది, టేక్ రెస్పాన్సిబిలిటీ. దానికి బాధ్యతను తీసుకుందాం. ఎక్స్క్యూజెస్ చెప్పి ఏదో ఏమంటారు, కారణాలు వెతికి వాటిలో సంతృప్తి చెందలేక నిరాశ చెందాల్సిన అవసరం లేదు. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, దిస్ హ్యాస్ హ్యాపెండ్ అండ్
థర్డ్ థింగ్ ఈజ్ బీ అకౌంటబుల్. వీళ్ళిద్దరు చెప్పినటువంటి పాయింట్స్ నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. బీ అకౌంటబుల్ అంటే మనము ఎలా తప్పిపోయాము, లేక ఏ విధంగా ఆ, ఆ, చేరాల్సిన గమ్యం చేరలేకపోయాము అనేటువంటి విషయాన్ని ఎవరి దగ్గరైనా నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఎక్కడ తప్పు చేసామో తెలుసుకుందాం, దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడదాం, ఇవాల్యుయేట్ చేసుకుందాం. ఫైనలీ టేక్ న్యూ స్టెప్స్, క్రొత్త అడుగులు వేద్దాం. ఆ, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే ఒక పుస్తకం ఉండేది. దాంట్లో ఒక సెంటెన్స్ నా జీవితాన్ని చాలా చాలా ఇంపాక్ట్ చేసింది. రన్నింగ్ వితౌట్ ఫాలింగ్ ఈజ్ నాట్ గ్రేట్, బట్ రైజింగ్ అప్ వెన్ ఎవర్ వి ఫాల్ అండ్ రన్, దట్ ఈస్ వాట్ ఈస్ గ్రేట్ అని అందులో రాశారు. దట్ బికమ్ అ థమ్ ఏమంటారు, రూల్, థంబ్ రూల్. థమ్ రూల్ ఫర్ మై లైఫ్. యా, that is so encouraging. God is our hero. Why? దేవుడు చేసిన కొన్ని కార్యాలు చెప్తాను. God created the first man who was a failure. God created husband and wife, they were a failure కదా. God gave them children. దేవుడు వాళ్ళకు కుమారులను ఇచ్చారు. మొదటివాడు మర్డరర్ అయ్యాడు. మర్డరర్ అవడం మాత్రమే కాదు, నన్ను ఎవరైనా చంపేస్తే బాగుండు అని ఆత్మహత్యని గురించి మాట్లాడాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి మొదటి రాజు, హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, ప్రత్యేకమైన జనాంగం, వాళ్ళు కూడా అనేకసార్లు ఫెయిల్ అయిపోయారు, ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. బట్ వై గాడ్ ఈజ్ అవర్ హీరో? హీ నెవర్ గేవ్ అప్ ఆన్ ఫెయిల్యూర్. ఎదుర్కొన్నటువంటి జీవితంలో ఓడిపోయినటువంటి వాళ్ళను గూర్చి దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు కదా. ఆదామును వదిలిపెట్టలేదు, అవ్వను వదిలిపెట్టలేదు, కయ్యను వదిలిపెట్టలేదు, ఇశ్రాయేలీలను వదిలిపెట్టలేదు, సౌలును వదిలిపెట్టలేదు. హీ గేవ్ దెమ్ సెకండ్ ఛాన్స్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. సో డోంట్ వరీ. ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం. పరిస్థితి ఏదైనా కూడా బైబిల్ టాక్స్ అబౌట్ హ్యాపీనెస్, నాట్ ప్లెజర్, రైట్? ఇవన్నిట్లో మనకు సంభవాలు, ఎక్స్పీరియన్సెస్లో మనకు ప్లెజర్ దొరుకుతుంది. బట్ బైబిల్ టాక్స్ అబౌట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. అది జరగాలి అని అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధంలో మాత్రమే మనం దాన్ని పొందగలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్, స్పెషలీ స్టూడెంట్స్. డోంట్ బీ యాంగ్షియస్, బట్ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రే. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని వైపు చూద్దాం. లైఫ్ ఈజ్ బిగ్. జీవితం చాలా పెద్దది. నాట్ జస్ట్ అన్ ఎగ్జామ్, రైట్? శాంసన్ గారు చెప్పినట్టు దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. కాబట్టి ముందుకు చూద్దాం. దేవుడు మీ జీవితం పట్ల స్టాలిన్ గారు చెప్పినట్టు దేవుని యొక్క గ్రాండ్ పిక్చర్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇద్దరు చెప్పారు, వీ హ్యావ్ టు బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని జీవించడం నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వండర్ఫుల్ సజెషన్స్. సో ఎంకరేజింగ్. ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్, రాబోయే వారాల్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కెరియర్ గైడెన్స్ సెషన్. భవిష్యత్తుని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి సెషన్ కూడా ఉండబోతా ఉంది. సో మేబీ ఆన్ 19th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కెరియర్ గైడెన్స్ సెషన్. సో దేవుడు తప్పకుండా మనందరితో మాట్లాడతాడని ఎదురు చూద్దాం. ఈ సెషన్ క్లోజ్ చేయకముందు VBSలు అవుతా ఉన్నాయి. సో వీ వాంట్ టు అగైన్ మేక్ దట్ రిక్వెస్ట్. చిన్నపిల్లలకు దేవుని వాక్యాన్ని అందిద్దాం. వాళ్ళు అర్థం చేసుకునే భాషలో, వాళ్ళకు అర్థమయ్యే బొమ్మల్లో దేవుని వాక్యాన్ని అందించాలని ఈ పుస్తకం తయారు చేసాం. దేవుని కృప వల్ల ప్రస్తుతం 5 భాషల్లో ఉంది. 2 భాషలు మన దేశానికి సంబంధించినవి కాదు, ఒకటి రష్యా అండ్ యుక్రేనియన్. అది కాకుండా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంది. వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో ప్లీజ్, చిన్నపిల్లల దగ్గరికి ఈ పుస్తకం
చేరవేద్దాం. అందుకోసం ఆర్టీఎఫ్ని కాంటాక్ట్ చేయండి అండ్ థింక్ అబౌట్ చిల్డ్రన్. Thank you so much, friends, for joining, and especially Dr. Samson Gandhi garu and also Dr. Starlin. Thank you for joining. Final ga, may I request Samson Anna to pray and close. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభా, మీకు వేలాది వేల స్తోత్రం నా దేవా. మరి మేమందరము ఈ సాయంకాలంన ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వివిధ టైమ్ జోన్స్లో ఉన్న వాళ్ళందరినీ ప్రభా మాతో ఉంచి మరి మేమందరము ఏకమై ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద ప్రభా మరి చర్చించుచుండగా మీ ఆలోచనలు, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించాడని మేము నమ్మచ్చు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామా తండ్రి. ఇదిగో ప్రభా మరి యవనస్తులు, బిడ్డలు, మరి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా మా జీవితంలో మేము అప్పుడప్పుడు అడుగు తప్పి తట్టుకొని కింద పడుతూ ఉంటున్నాము. కానీ ప్రభా మేము నేర్చుకున్నది ఏంటంటే మీ యొక్క సహాయంతో, మీ యొక్క సంఘము యొక్క ప్రోత్సాహంతో, మరి ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ వీళ్ళందరి సహాయంతో మేము ఎలాంటి పరిస్థితినైనా ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా, మీలో ఉంచినటువంటి విశ్వాసం ద్వారా మేము ఎదుర్కోవచ్చు అనేసి మాకు మరి ఒకసారి చూపించినందుకు మీకు వేలాది వేల స్తోత్రం మా దేవా. ప్రత్యేకంగా మా తండ్రి ఆర్టీఎఫ్ ద్వారా జరిగించుచున్నటువంటి ఈ పరిచర్యను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాను. మీ యొక్క కాల్ని ఆనర్ చేస్తూ అస్సాంలో పరిచర్య చేస్తున్నటువంటి డాక్టర్ స్టాలిన్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క హాస్పిటల్ని మెండుగా ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాము. వినినటువంటి ప్రతి ఒక్క బ్రదర్, సిస్టర్ వాళ్ళందరినీ ప్రభా ప్రత్యేకంగా ఎదుర్కొంటున్నటువంటి ఆ యవనస్తులను ఎగ్జామే కానీ, కెరియరే కానీ, వారికి మీ యొక్క బలము, శక్తి, ప్రోత్సాహం దయచేయండి ప్రభా. ఎవరైనా ప్రభా మరి గాడ్ ఫర్బిడింగ్ ఎవరైనా ఒక ఫెయిల్యూర్ కనుక ఎదుర్కొంటూ ఉంటే రాబోయే దినాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ, మరి కుటుంబం నుంచి ఆ యొక్క సపోర్ట్ ఉండునట్లుగా మీరే ప్రభా అందరినీ ప్రోత్సహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నా దేవ, మరి బైబిల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉదాహరణ కొరకు, జీవితం కొరకు మీకు అనేక వందనాలు ప్రభా. వాటి నుంచి నేర్చుకొని ప్రభా మేము మీ యొక్క అడుగుజాడలు నడుచుకున్నట్టుకు మాకు కృపను దయచేస్తున్నందుకు మీకు స్తోత్రం నా తండ్రి. రాబోయేటటువంటి ఆ యొక్క టాపిక్ మరి కెరియర్ గైడెన్స్, ఆ యొక్క చర్చను కూడా దీవించి అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా ప్రభా మరి తీర్చిదిద్దామని వేడుకొంచున్నాము. మరి చూపించినటువంటి విధానంగా మరి ఆ బైబిల్ బుక్ ఫర్ చిల్డ్రన్, పిల్లలకు తయారు చేయబడినటువంటి బైబిల్ బుక్ కూడా దీవించి అనేకులకు చేరినట్లుగా దీవించమని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. లెట్స్ సారీ ఐ ఫర్గాట్, మనము మిజోరాం కోసం ప్రార్థన చేద్దాం. మణిపూర్ ఐఎమ్ సారీ, మణిపూర్ కోసం ప్రార్థన చేద్దాం. స్టాలిన్ వాళ్ళకు చాలా దగ్గర ఉన్నటువంటి స్థలం. చాలా సంఘాలు, చర్చ్ బిల్డింగ్స్ తగలబెట్టబడతా ఉన్నాయి. ఒక బైబిల్ కాలేజ్ మొత్తం కాలిపోయిందనే విషయం తెలిసింది. సో Stalin, would you like to offer a short prayer for Manipur? Sure. ప్రేమ తండ్రి యేసయ్య, మీ సన్నిధికి మీ సంఘం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రైస్తవులతో పాటు ఎంతోమంది మిగతా ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ ఫెయిత్ కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటుండగా తండ్రి, మీరే మీ సన్నిధిని, మీ శాంతిని మణిపూర్లో ఉంచండి తండ్రి. గవర్నమెంట్ ఏజెన్సీస్,
పోలీస్, సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరూ పీస్‌ని మళ్ళీ తీసుకురావడానికి తొందరగా ట్రై చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఆహ్, ఈ ఈ వయలెన్స్‌ని, హింసని ప్రోత్సహిస్తున్న శక్తులన్నిటిని మీరే విరోధించండి. మీరే తీసివేసేయండి. ఆహ్, తండ్రి పొలిటికల్‌గా గూడా అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళని గూడా మీరే విరోధించండి తండ్రి. తండ్రి మీ పిల్లల్ని మీరే కాపాడండి. సంఘస్థులని, పాస్టర్స్‌ని, మీ ప్రాపర్టీని మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి. భయంలో ఉన్న ప్రజలందరికీ మీ ఆదరణ, మీ శక్తినివ్వండి. తండ్రి మీ కృప చూయించమని ఆహ్, మీ పేరున మీరే మాకు మీ సంఘానికి గొప్ప ప్రొటెక్షన్ అని, మీరే మాకు సేఫ్టీ అని నమ్ముతూ యేసయ్య అని గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Thank you very much, Anna, Samson, Anna, and also Dr. Starlin. Thank you so much for joining. Friends, థ్యాంక్ యూ. don't forget, Monday we are starting a new series. MC Paul గారితో మళ్ళీ బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతా ఉంది. మండే వీఆర్ గోయింగ్ టు స్టడీ ద బుక్ ఆఫ్ రూత్ గ్రంథం ధ్యానాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత బైబిల్లోని చారిత్రాత్మక గ్రంథాలు స్టడీ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మండే సాయంత్రం 7 గంటలకి 6:30కి, సారీ నాట్ 7, 6:30కి we will gather again. Thank you. Take care of yourselves. God bless.